గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తెలంగాణ ఉద్యమంలో అసలు హక్కుదారులు ఎవరు అనుభవిస్తున్నారు? జేఏసీని ఏకం చేసింది ఎవరు? తెలంగాణ జాతిపిత ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో ఎందుకని వినిపిస్తున్నాయి? ప్రతిదీ ఎందుకు రాజకీయంగా కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఉద్యోగ సంఘ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో చూసిన, అది కూడా మీ మహబూబ్ నగర్లోనే. డెలివరీ అయిన పిల్లలు చనిపోతే బయట వేసిపోయింది. భర్తకు ఛార్జీలు పెంచిండు, భార్యకు ఫ్రీ అంటారు, అంత తప్ప ఏం అయ్యేది లేదు, కొరిగింది ఏం లేదు. అదే ఉద్యోగులు ఎందుకని మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు? 2000 పెన్షన్ 4000 చేస్తామంటే, ఆసరా పెన్షన్ ప్రతి మహిళకు 2500 ఇస్తామంటే. యాక్చువల్గా కేసీఆర్ మీద కోపం కాదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలో లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు మాకు అందుబాటులో లేరో, లీడర్లు మమ్మల్ని పట్టించుకోలేదో, కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. ఉదాహరణకు ఏమైందంటే, ఓడిపోవడానికి 2 ప్రధానమైనటువంటి రీజన్స్ చెప్తారు. అందులో ఒకటి, మీరు మీ బ్రదర్ శ్రీకాంత్ గౌడ్ ఇద్దరు కలిసి ఎకరాలు కబ్జాలు చేసారు, బెదిరించారు, అక్రమాలకు పాల్పడ్డారు. ఒక ఎకరా కబ్జా చేసిన చూపించండి, గవర్నమెంట్ మీదే కదా, కేసు పెట్టండి. మూమెంట్ టైంలో జేఏసీ ఏర్పాటుకు సంబంధించి అది కూడా బీఆర్ఎస్ జాతిపిత అంటోంది కేసీఆర్ని. అసలు ఎవరికి జాతిపిత? 2014 కన్నా ముందు మా పరిస్థితి ఏముండే, ఇప్పుడేముంది? వాళ్ళందరూ కూడా దైవంతో పోలుస్తారు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఎవరికి జాతిపిత? మీ జాతికి జాతిపిత కావచ్చు అనేది. అప్పుడు కోదండరామ్ రెడ్డి గారు ఓన్లీ ఒక ప్రొఫెసర్. జేఏసీ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, జేఏసీ చైర్మన్ చేసింది కూడా కేసీఆర్ గారు. వ్యక్తిలో ఆయన మనసులో పోయి ఆయన దైవసాక్షిగా చెప్పానండి, కేసీఆర్ లేకపోతే ఇంత పెద్ద ఉద్యమం జరిగేదా, తెలంగాణ వచ్చేదా? స్వయంగా అలాంటి ఉద్యమ నేత కూతురే బయటకు వెళ్ళిపోయింది, ఆయన మీదే ఇప్పుడు మాట్లాడుతోంది. కేసీఆర్ గారిని మాట్లాడడం అనేది మాకు బాధాకరమైన. ఏం వీకిండ్రు, ఏం కట్టలు కట్టిండ్రు, ఇట్లా భాష, లాంగ్వేజ్. నెక్స్ట్ అయినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, కేసీఆర్ కానీ పార్టీ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఆమెకు తెలుసో తెలియదు కానీ తిండి తిప్పలు లేకుండా సార్ కానీ వాళ్ళ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. తెలంగాణ ఉద్యమంలో అసలు హక్కుదారులు ఎవరు అనుభవిస్తున్నారు? జేఏసీని ఏకం చేసింది ఎవరు? తెలంగాణ జాతిపిత ఎవరు? ఇలాంటి ప్రశ్నలు ఈ మధ్య కాలంలో ఎందుకని వినిపిస్తున్నాయి? ప్రతిదీ ఎందుకు రాజకీయంగా కనిపిస్తోంది? మనతో పాటుగా ఉన్నారు బీఆర్ఎస్ సీనియర్ లీడర్, ఉద్యోగ సంఘ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఎట్లున్నారు మీరు? బాగున్నాము. మంచిగా ఉన్నారా? మిమ్మల్ని నేను ఉద్యమ కాలం నుంచి చూస్తున్నా, ఆల్మోస్ట్ ఒక 18-19 ఏళ్ల నుంచి చూస్తున్నా. శ్రీనివాస్ గౌడ్ అంటే ఎప్పుడు చాలా అగ్రెసివ్గా మాట్లాడతారు. ఏదన్నా పని ఉందంటే ఇమ్మీడియట్ ఇట్లా చేతుల్లో చిటికలు చేయించినట్టుగా అయిపోతుంది పని అనేది. చాలా ఆవేశంగా ఉంటారు, ఇమ్మీడియట్గా పనులు చేయించేటువంటి తత్వం, స్వభావం ఉంటుంది. బట్ ఈ మధ్యన నేను శ్రీనివాస్ గౌడ్ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి ఒక వీడియో చూసిన, అది కూడా మీ మహబూబ్ నగర్లోనే. ఎందుకని అంత బాధపడ్డారు మీరు? అంటే మీకు తెలుసా, మా ఉద్యమంలో మేము ఒక ఆఫీసర్గా ఉండి, కమిషనర్ ఉండి ఏం చేసినామో తెలుసు. ఉద్యమం తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత మరి మహబూబ్నగర్ పోవడం కూడా, కేసీఆర్ గారు ఇక్కడనే హైదరాబాద్లో ఉండాలన్నాడు, కుకట్పల్లిలో ఉండు, ఉప్పల్లో ఉండు, ఇక్కడ నిలబడాలని చెప్పింది. కేటీఆర్ గారు కూడా చెప్పింది. అయితే నేను పోయిన నేపథ్యం ఏంటంటే, మా జిల్లాలో తాగునీరు 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు రావడం, వ్యవసాయానికి నీళ్ళు లేక ఎండిపోవడం, అన్నీ కుల వృత్తులన్నీ ధ్వంసం కావడం, ఎడ్యుకేషను, ఆస్తులు సరిగా లేకపోవడం, అన్ని రకరకాలు ఉండేవి. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నాకు మంత్రి ఇస్తాన్నాడు. నేను నా జిల్లాను డెవలప్ చేద్దాం, ఇక్కడ ఏముంది అంత డెవలప్ అయింది కదని పోయినమ్మా. నేను దాదాపు 10 సంవత్సరాలు చాలా కష్టపడి అన్ని రంగాల్లో పోటీపడి, కేసీఆర్ గారి కాన్స్టిట్యున్సీ కానీ, కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు, ముగ్గురు కాన్స్టిట్యున్సీలను పోటీపడి వాళ్ళతో ఈక్వల్గా ఉండాలా, వాళ్ళకన్నా ఇంకా 1 మంది ఎక్కువ ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే అక్కడ గ్రీనరీ కావచ్చు, ఉద్యోగ అవకాశాలు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఐటీ టవర్ కావచ్చు, మంచి హాస్పిటల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, హాస్టల్స్, మైనారిటీ హాస్టల్స్, బీసీ హాస్టల్స్, టెంపుల్స్, అట్లా దర్గాలు, చర్చి, అట్లా అన్ని మతాలను టూరిజం చేసుకుంటూ వచ్చినాం. అంటే కొన్ని పనులు ఎట్లా అంటే, అద్భుతమైనటువంటి తెలంగాణలోనే ఎక్కడ ఉండదు.
అంటే ఇతర దేశాలతో పోటీ పెట్టేట్లు ఒక 3-4 ప్లాన్స్ ఉండే నాకు. మన్నెంకొండ రోప్ వే చాలా అద్భుతంగా చేయాలని చెప్పేసి అనుకుంట. తర్వాత ట్యాంక్ బండ్ మొత్తం మురికినీళ్ళు అన్నీ వచ్చేటివి అక్కడ. మురికినీళ్ళు డైవర్ట్ చేసి ఎస్టీపీ పెట్టి కృష్ణా వాటర్ నీళ్ళని అక్కడ నింపి చుట్టూ రింగ్ రోడ్ కూడా ఏర్పాటు చేసినాం. తర్వాత చుట్టూ ట్రైను, తర్వాత లేడీస్ క్లబ్బు, నైట్ బజారు, అట్లా చాలా రకరకాల మధ్యలో ఐలాండ్, లేజర్ షోస్, పక్కనే వేవ్ పూల్, లండన్ ఐ టైప్ పాలమూరు అయ్యని, శిల్పారామం అన్నీ కట్టినాం. అయితే శిల్పారామం అయిపోయింది, శిల్పారామం అంతా మూతపడిపోయింది. పక్కల నేను ఏ రోజైతే ఓడిపోయినామో ఆ రోజు ఏదైతే అట్లా పని ఉందో, ఈవెన్ ఎలక్షన్ పోలింగ్ రోజు కూడా పని నడిచింది అక్కడ. పోలింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక 4-5 రోజుల కాంట్రాక్టర్ షిఫ్ట్ అయిపోయింది. మన్నెకొండ రోప్ వే కానీ, ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఇవన్నీ. స్టేడియం కూడా సగం సగం పనులైనవి. స్టేడియం దీనికి అటాచ్లో ఉంటుంది. అయితే నేను పోయిన తర్వాత ఎంతో పెద్ద కలగన్న ఈ ప్రాంతం హైదరాబాద్ నుంచి 5-6 జిల్లాల నుంచి, కర్ణాటక నుంచి, ఆంధ్ర నుంచి కూడా ఇక్కడ రావాలి, కర్నూలు నుంచి ఒక పర్యాటకులు రావాలి, ఇక్కడ చాలా బతుకుదేరు చూపించాలా. ఏదో పాలమూరు అంటే లేబర్ జిల్లా అనే ఇట్లా పేరు ఉంది కదా, దీన్ని ఇంత అద్భుతమైనటువంటి ప్రాంతం అనేట్టు చూపించాలని చెప్పి పెద్ద 2,000 ఎకరాల పార్కు, 26,000 ఎకరాల జంగల్ సఫారీ, పెద్ద పెద్ద ప్లాన్స్ చేసుకున్నాం అనమాట. ఎక్కడ ఉండదు అనమాట. అలాంటిది నేను ట్యాంక్ బండ్ పోయేవరకే మొత్తము దుమ్ము పట్టిపోయింది. సస్పెన్షన్ బ్రిడ్జ్ మొత్తం కూడా కలర్ ఇట్లా కలర్ పోయింది, దుమ్ము దూలుతోంది అనమాట. అది చూసేవరకే అది ఆ ప్లాన్ నేను ఏదైతే ఊహించుకున్నానో, రోజుకు 4-5 మంది వాకింగ్ చేయాలి, శనివారం ఆదివారం పిల్లలందరూ స్టూడెంట్స్ అందరూ ఇక్కడనే ఉండాలి, వీకెండ్ ఇక్కడనే ఉండాలి, చెడు అలవాట్లకు పోవద్దు అని అట్లా బోటింగ్, సేలింగ్ క్లబ్బు, లెంత్ కూడా చూసుకొని ఇంటర్నేషనల్ గేమ్ అయ్యేటట్టు వాటర్లో అవన్నీ చేసినాం అన్నమాట. అవన్నీ మొత్తం మళ్ళీ గుర్రెబిడేక రావడము, దుమ్ము దూలు రావడము, ముళ్ళ చెట్లు పడడము, అక్కడ వచ్చి సార్ ఇక్కడ సాయంత్రం పూట గంజాయి తాగుతుందని చెప్పడము. డెలివరీ అయిన పిల్లలు చనిపోతే బయటనే వేసిపోయారు ఒక హాస్పిటల్ వాళ్ళు. 2014లో నేను ఎమ్మెల్యే అయిన కొత్తల ముండ్ల పొదలు అవన్నీ ఉండే. మళ్ళీ సేమ్ ఆ పరిస్థితి తెచ్చిదేమి రా వీళ్ళంతా, అసలు ఏంది కక్ష, అభివృద్ధి ఎట్లా ఆపుతారు అని ఒక్కసారి అక్కడ వచ్చిన వాళ్ళందరూ కలిసి బాధపడేవరకే నాకు వాళ్ళందరూ చూసి, వాళ్ళ అభిమానము, వాళ్ళ బాధ చూసి, ప్రాంతాన్ని చూసి నాకు దాని మన్ని కన్నీళ్ళకి వచ్చినాయి. అంటే ఒక్కసారి అనుకోకుండా ఎట్లా అయిపోయింది అనమాట. అంటే ఒక మంచి చేద్దామని ఉద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి నేను వస్తే ఎన్నో బండలు వేసిండ్రు, ఎన్నో ఇబ్బందులు పెట్టిర్రు. 10 సంవత్సరాలు రకరకాల ఇబ్బందులు పెట్టి, రకరకాల బయట శక్తులన్నీ కలిసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టినా ఏదో ఒక రోజు మహబూబ్నగర్ అనేది హైదరాబాద్ నుంచి దారి పట్టాలి ఇక్కడ చూడడానికి. వీకెండ్ అంటే మహబూబ్నగర్ పోవాలంటే దేవాల ఆధ్యాత్మికంగా ఒక బోర్డ్ ఎకో టూరిజం రకరకాలుగా చేయాలని చెప్పి అనుకున్నాను కదా. ఇట్లా చేసిందని చెప్పి బాధ అనిపించి నాకు ఒక కంట్రోల్ కాలే. ఆమె లేడీ ఇంటర్వ్యూ చేస్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళది ఆప్యాయత, ప్రేమ చూసి, ఆ ప్రాంతాన్ని చూసి ఇట్లా అయిందని బాధతో నేను కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నాను. దాన్ని కొంతమంది ఇట్లా అర్థం చేసుకునే వాళ్ళు అట్లా అర్థం చేసుకున్నారు. బట్ ఇప్పుడు దాని నుంచి బయటపడినరా, లేకుంటే ఇంకా పోరాటం చేయాలి అనిపించిందా, ఫైటింగ్ కంటిన్యూ చేయాలనిపించింది? ఏం లేదమ్మా, మళ్ళీ ఖచ్చితంగా గవర్నమెంట్ వస్తుంది, 3వసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతాడు, నాకు విశ్వాసం ఉంది. ప్రజలు మళ్ళీ మమ్మల్ని ఆదరిస్తారు 100%. మళ్ళీ మిగిలిపోయిన పనులు చేస్తాం. ఇంకా ఏమేమి చేయాలనుకున్న ప్లాన్లు ఇప్పుడు గ్యాప్ పీరియడ్లో ఇంకా ఏమేమి చేయాలని కూడా అనుకుంటున్నాం. అవి కూడా కంప్లీట్ చేస్తాం, ఖచ్చితంగా చేస్తాం. మహబూబ్నగర్ అనేది ఒక విద్య, ఉపాధి అవకాశాలు, అక్కడ చదువుకున్న వాళ్ళకి అక్కడనే ఉద్యోగాలు వచ్చేటట్లు 12 దేశాల కంపెనీలు తీసుకొచ్చి పెట్టినాం అక్కడ. ఐటీ టవర్ ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి, 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చి అమరాజా కంపెనీ తెచ్చినాం. అట్లా కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, 3-4 కార్ల కంపెనీ, టోటల్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసి చుట్టూ హైదరాబాద్ మాదిరిగా మహబూబ్నగర్ రింగ్ రోడ్ చేసి 4 వైపులా 4 పెద్ద 10-20 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేటువంటి ఒక్కొక్క సంస్థ 4-5 తీసుకొచ్చి చేయాలనేది నా లక్ష్యం. ముఖ్యంగా చిన్న కడుపు నొప్పి వస్తే కూడా అంబులెన్స్ తీసుకొని పోయేవాళ్ళు మహబూబ్నగర్కు, హైదరాబాద్కు. ఆ రైల్వే గేట్ పడుతుండే, అక్కడనే సగం మంది చనిపోయి వాపసు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అట్లా పరిస్థితి లేదు. ఒక హాస్పిటల్, ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా అద్భుతంగా కట్టినాము, పెద్ద టూరిజం హోటల్ కూడా కట్టినాం. ఆగిపోయినవన్నీ అవన్నీ కంప్లీట్ చేస్తాం. మహబూబ్నగర్ అంటే ఒక హిస్టరీ క్రియేట్ చేయాలా, మహబూబ్నగర్ ప్రజలు బతకాల. అక్కడ ఏమి సంపాదించకపోయినా ఉన్న ఆస్తిని 1000 రెట్లు పెంచాలా. వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేసినాం, రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి, 10% కంప్లీట్ అయితే ప్రతి ఎకరానికి నీళ్ళు వస్తాయి. అట్లా ఊర్లు డెవలప్ అవుతాయి. టౌన్లో ఇండస్ట్రీస్ తీసుకొస్తాం, పెద్ద ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తాం.
టూరిజం డెవలప్ చేస్తాం. ఒక అద్భుతమైన మహానగరంగా మహబూబ్నగర్ తీర్చిదిద్దాలనేటువంటి లక్ష్యంతోనే దాన్ని మున్సిపల్ కార్పొరేషన్గా ప్రతిపాదనలు పంపడం గవర్నమెంట్కు, అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేయడము, ఒక పెద్ద విజన్తోనే చేసినాము. అదన్నీ చేస్తాం. మాకు విశ్వాసం ఉంది. ప్రజలు మరి వాళ్ళు 2.5 సంవత్సరాలు అయింది. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏదైతే మహిళలకు ఇస్తున్న 4,000 పెన్షన్ కావచ్చు, 2,500 పెన్షన్ ప్రతి మహిళకు కావచ్చు, ఇంకా అనేక రకాలుగా 2 లక్షల ఉద్యోగాలు కావచ్చు, ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ ఏం అమలు కాలేదు. మేము చేసిన పనులు కూడా అది మధ్యంతరంలో ఆగిపోయినాయి. ప్రజలలో ఇప్పుడు ఎప్పుడు రావాలి, మళ్ళీ బీఆర్ఎస్ ఎప్పుడు రావాలి, కేసీఆర్ ఎప్పుడు రావాలన్నటువంటి ఆలోచన ఉంది కనుక మేము గ్యారెంటీగా ప్రజల మనల్ని పొంది మళ్ళీ కంప్లీట్ చేస్తామనే విశ్వాసం ఉంది. దాని మీద ఎంత డౌట్ కూడా లేదు. ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది, పాలనలో ఏం జరగలేదు. ఇంక్లూడింగ్ మహబూబ్నగర్లో మీరు ఏదైతే వదిలిపెట్టినరో ఆ ప్రాజెక్టులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పనులు అన్నీ అట్లనే ఉన్నాయి అనుకున్నప్పుడు దాన్ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఈ మధ్యన వచ్చినటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్ అనేవి, మున్సిపల్ కార్పొరేషన్, అది ఎందుకు మళ్ళీ కాంగ్రెస్కి పోయింది? అంటే యూజువల్గానే ఉండేది ఏంటంటే లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే మొత్తం స్టేట్ని రిఫ్లెక్ట్ చేస్తుంది, అది రిప్రజెంట్ చేస్తుంది, కాబట్టి అక్కడ వచ్చింది అంటే యాక్సెప్టెన్సీ ఉంది అనేదే కదా, కాదంటారా మీరు? ఒకప్పుడు మేము 95%, 98% మున్సిపాలిటీస్ మేమే ఉంటివి. మరి గవర్నమెంట్ వచ్చేకన్నా ముందు వాళ్ళు ఎక్కడో ఇక్కడ ఒక కౌన్సిలర్, ఒక మున్సిపాలిటీ ఉంటుండే. జిల్లా పరిషత్ చైర్మన్ 100% మేమే ఉన్నాం కదా. అది జనరల్గా ఎవరైతే గవర్నమెంట్ ఉంటుందో గవర్నమెంట్కు అరే ఒక కౌన్సిలర్ గెలిపించుకోవాలంటే రూలింగ్ గవర్నమెంట్ ఉంది, ఫండ్స్ వస్తాయి అనే భావనలో కొంతమంది ఉంటారు. ప్లస్ ఇంకోటి అధికారాన్ని ఉపయోగించుకుంటారు, డబ్బులు విపరీతంగా ఖర్చు పెడతారు, రకరకాల ప్రలోభాలు ఉన్న కొంతమంది వర్గం కూడా అరే గవర్నమెంట్ ఉంది కనుక చేద్దాం అనుకుంటుంది. రేపు ఇది చేసినంత మాత్రాన గవర్నమెంట్ మారదు కదా. కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు కదా, కౌన్సిలర్ అయినంత మాత్రాన, కార్పొరేటర్ అయినంత మాత్రాన. సరే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ చేద్దామని కొంత ప్రో ఉంటుంది, రకరకాలు ఉంటాయి అన్నమాట. కనుక డబ్బు బలము, అధికార దుర్వినియోగము కావచ్చు, తర్వాత ఎలక్షన్ కమిషన్ అనేది పూర్తి ఏకపక్షంగా వ్యవహరించడం కావచ్చు, రకరకాల కారణాల వల్ల రూలింగ్ గవర్నమెంట్ అని కొంత ప్రో ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. అది ఉన్నంత మాత్రాన గవర్నమెంట్కి చాలా ఫేవర్ ఉందనో అన్నట్లా కాదు. అది 100%. రేపు మీరు చూడండి 10 మంది పార్టీ మారిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఎలక్షన్ పెట్టమని 10కి 10 పెట్టమని చెప్పండి, 10కి 10 ఎలక్షన్ పెట్టండి. అప్పుడు చూడండి ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు, ఈ రాష్ట్రంలో ఎంపీ ఎలక్షన్స్ వేరు. అంటే ప్రజల థింకింగ్ ఎట్లుంటుందంటే మీరు లాస్ట్ ఎలక్షన్స్ కూడా మీరు చూడండి, ఎంపీ ఎలక్షన్ వచ్చేవరకే దేశంలో ఎవరు ప్రధానమంత్రి ఉండాలని చూసుకుంటారు. రాష్ట్రంలో వచ్చేవరకే మొన్న ఏమైనా ఆలోచన చేశారంటే 10 సంవత్సరాలు చూసినాం కదా, మార్పు అంటున్నారు. మరి ఇంకా గొప్ప మార్పు అవుతుందేమో అని చూసింది వాళ్ళు ఈ హామీలతో. లోకల్ బాడీలో ఒక రకంగా ఉంటుంది, 3 రకాలు మీరు చూడండి. కనుక ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లో పెద్ద మార్పు ఉంటుంది, ఒక రెవల్యూషన్ టైప్లో ఉంటుంది గ్యారెంటీ కూడా. ఒక వర్గం చేస్తుందని చెప్పడానికి ఏం లేదు కదా. ఇగో ఈ వర్గం చేస్తుంది, రైతులు చేస్తారు, లేదా అన్ఎంప్లాయ్ చేస్తారు, లేదు మహిళలు చేస్తారు. ఒక ఫ్రీ బస్ అన్నంత మాత్రాన మహిళలు ఎవరు హ్యాపీ లేరు. భర్తకు ఛార్జీలు పెంచిండ్రు, భార్యకు ఫ్రీ అంటున్నారు, అంత తప్ప ఏం అయ్యేది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు అక్కడ. ఉద్యోగులు హ్యాపీ ఉన్నారా? ఉద్యోగులు ఎట్లా హ్యాపీ ఉంటారు? మా అసలు లేరు హ్యాపీ. వాళ్ళు మదన పడుతున్నారు, అయ్యో ఎంత పొరపాటు చేసినాం కదా అంటే చెప్పేసి. వాళ్ళకి ఏమొచ్చింది? పిఆర్సీ వచ్చిందా? ఇండియాలోనే భారతదేశంలో హైయెస్ట్ శాలరీస్ ఇచ్చేటట్టు మేము చేసినాం. దాదాపు 70-80% వరకు శాలరీస్ పెరిగినాయి ఉద్యోగులకు. ఒక లాస్ట్ పిఆర్సీ 5% ఐఆర్ ఇవ్వకపోతే అది కూడా వచ్చేది కాదు. మేము 5% ఐఆర్ ఇవ్వకుండా ఎలక్షన్ కాగానే పిఆర్సీ కంప్లీట్ చేస్తామంటే బాగుండేది. అప్పుడు చీఫ్ సెక్రటరీ కావచ్చు, రకరకాల వాళ్ళ దానివల్ల ఉద్యోగులు అర్థం చేసుకోలేకపోయారు. ఇలా రాష్ట్రంలో హైయెస్ట్ డిఏలు బాకీ ఉన్నది ఇక్కడనే. 20,000 మంది ఉద్యోగులు రిటైర్డ్ అయితే వాళ్ళకి బెనిఫిట్ రాక చనిపోతున్నది. పెన్షనర్స్కు వాళ్ళ డబ్బులు వాళ్ళకి రావట్లేదు, వాళ్ళు దాచుకున్న డబ్బులు వాళ్ళకి రావట్లేదు. మొన్న ఒక ఎస్ఐ చనిపోయాడు ఖమ్మంలో, మొత్తం ఒక టీచర్ చనిపోయాడు. కనుక ఎవరు ఒక వర్గం హ్యాపీ అయిందని చెప్పండి. కాకపోతే ఇప్పుడు మీరు ఉద్యోగ సంఘ నేతగా ఉన్నారు, ఆ తర్వాత మీరు మంత్రి అయినరు, ఉద్యోగులకి మీరే ఎక్కువ బెనిఫిట్లు చేకూర్చేలా కార్యక్రమాలు ఇవన్నీ తీసుకున్నారు అనుకున్నప్పుడు అదే ఉద్యోగులు ఎందుకని మరి బీఆర్ఎస్ పార్టీని ఓడించిండ్రు? చెప్తున్నారమ్మా, వాళ్ళు ప్రజలు ఎట్లయితే ఇప్పుడు రైతులు ఎకరాకు 14,000 ఇస్తామంటే, 2,000 పెన్షన్ 4,000 చేస్తామంటే, ఆసరా పెన్షను ప్రతి మహిళకు 2,500 ఇస్తామంటే, ప్రతి మహిళకు స్కూటీ ఇస్తామంటే, ఎట్లయితే ఒక్కొక్క వారు ఎట్లయితే ఆశపడ్డారో ఉద్యోగులు కూడా 6 నెలల్లో పిఆర్సీ కంప్లీట్ చేస్తున్నారు. సర్వశిక్ష అభియాన్లో ఉద్యోగులు దాదాపు 20,000 మంది ఉంటారు. ఛాయ్ తాగే లోపల నేను జియో ఇస్తాను అన్నాడు. వాళ్ళందరికీ అన్నీ కంప్లీట్ చేస్తాను. ఉద్యోగులు
సరే ఆశ ఉంటుంది, సరే మనకు ఇంకా ఎన్నో ప్రయోజనాలు చేస్తా అంటున్నారు కదా, చూద్దామని. ఇప్పుడు పెళ్లి చేసుకునే వాళ్ళను నవంబర్లో పెళ్ళిళ్ళు చేసుకోకండి, డిసెంబర్లో చేసుకోండి, ఎందుకంటే మీకు తులం బంగారం ఇస్తామని అన్నారు. పెన్షన్ ఇప్పుడు కొంతమంది లోన్లు పోయి తీసుకొచ్చుకోండి, నవంబర్ తెచ్చుకోండి, డిసెంబర్లోనే మాఫీ చేసి 2 లక్షలు మీకు వస్తాయని అన్నారు. 2000 పెన్షన్ నవంబర్ తీసుకోకండి, 4000 వస్తాయి డిసెంబర్ తీసుకోండి అన్నాడు. ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు జనరల్గా ఎవరైనా కానీ ఉద్యోగం అయినా కూడా మనిషే కదా, ఆశపడ్డాడు, సరే ఇంకా మంచిగా వస్తుందేమో అని. కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి, అది పెద్ద ఇది కాదు. ఆ చిన్న చిన్న తప్పిదాలే పెద్ద మూల్యాన్ని చెల్లించుకునేలా చేసినాయి కదా. ఇప్పుడు యాక్చువల్గా కేసీఆర్ మీద కోపం కాదు, కాకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేలో లేకుంటే అక్కడ ఉన్న వాళ్ళు మాకు అందుబాటులో లేరో, లీడర్లు మమ్మల్ని పట్టించుకోలేదో, ఇట్లాంటి వాటన్నిటి కోపంతోనే కేసీఆర్ని ఓడించిండు అనేది కదా. మీరు ఇంట్రోస్పెక్ట్ చేసుకున్నారా ఏం జరిగింది అక్కడ అనేది? మీరు 2 సార్లు ఎమ్మెల్యే, మంత్రి అయ్యిండ్రు, ఏం జరిగింది మహబూబ్ నగర్? ఎదురమ్మా వాళ్ళందరూ అంటారు ఎమ్మెల్యేల మీద కోపం అని, తక్కువ అదొక 10% ఉండొచ్చు తప్పది. ఇలా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 2.5 ఏళ్లలో ఏ రకంగా ఉన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చూడండి. అట్లా మా ప్రభుత్వంలో విచ్చలవిడిగా సంపాదించుకొని చేసిన ఎమ్మెల్యేలు ఎవరు లేరు. ఇవాళ కూడా మామూలుగా పూట గడవని స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదంతా ఉట్టిదే, ఎమ్మెల్యేల వ్యతిరేకత అది ఇది అని ఏదో వాళ్ళ మీద చేసేది తప్ప ఏం లేదంతా. మా ప్రభుత్వంలో మేము చేస్తున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయి. అంటే ఉదాహరణకు ఏమేమిటంటే, ఇప్పుడు మేము రైతులకు ఇంత చేసినాం, రైతులకు ఏ రాష్ట్రం ఏ దేశంలో ఎక్కడ చేయలే రైతులు చేసినటువంటిది. మేము వాళ్ళకు పూర్తిగా వాళ్ళకి చెప్పలేకపోయినామే అనిపిస్తుంది అన్నమాట వాళ్ళకు. ఎందుకని? ఇంకొకటి ఏంటంటే, మేము ముఖ్యంగా ప్రధానంగా అబద్ధాలు నమ్మింది వాళ్ళు. ఒకటి ఎంప్లాయీస్ అగైనెస్ట్ చేసారు, పిఆర్సీ మీకు ఎక్కువ ఇస్తాం, పిఆర్సీ హై పిఆర్సీ ఇస్తాం, 6 నెలల్లో కంప్లీట్ చేస్తాం అని రకరకాలుగా. ఎంప్లాయీస్ అంతా ఒక వర్గం వెళ్ళిపోయింది. తర్వాత మైనార్టీ దగ్గర వెళ్ళి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి హైదరాబాద్ వదిలిపెట్టి సిటీలలో ప్రచారం చేశారు. తర్వాత దళిత బంధు మీకు ఇచ్చిండ్రు, ఇగో మీకు రాలేదు అని చెప్పి ఎస్టీలను పోయి ప్రోగోడ్ చేసిండ్రు, రెచ్చగొట్టారు. దళితుల దగ్గరకు పోయి ఒక ఊర్లో 3కి ఒక 5 మందికి దళిత బంధు వస్తే వాళ్ళ బంధువులనే మీకు ఎవరు రాలేదు చూసినావా అని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టిండ్రు. అట్లా ఒక రెడ్డీస్లో ఒక కమ్యూనిటీ, రెడ్డీస్లో ఒక పేద రైతులంతా అర్థం చేసుకొని ఉన్నారు. మాకు ధనికులు ఉన్నటువంటి వాళ్ళు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి మేము రైతు బంధు ఇచ్చినా కూడా వాళ్ళు ఒక ఫీలింగ్ తీసుకొచ్చింది, అరే మనం ముఖ్యమంత్రి ఉండాలా, మనం ఇంకా ఎక్కువ ఇచ్చుకోవచ్చు ఈయనని. అట్లా ఇట్లా రకరకాలుగా బీసీలలో ఒక వర్గాన్ని, బీసీలో ఉన్నటువంటి వాళ్ళని కూడా బీసీ బంధు మీకు లక్షణేనా, వాళ్ళకి 10 లక్షలు ఇచ్చి మీకు లక్షణేనా, ఇట్లా ఈ రకమైనటువంటివి ప్రతి నియోజకవర్గంలో వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల ఈ రకమైనగా పెద్ద ప్రభావితం పడ్డది. ఇప్పుడు చెప్పినవి మీరు చేసినవి చెప్పుకోలేదంటే 10 ఏళ్ల పాలనలో మీరు ఏమేం చేసిండ్రు అనేది విజిబుల్గా కనిపిస్తుంది అనే మాట ఉన్నప్పుడు వాళ్ళకి అర్థం కాలేదా? ప్రజలకి, ఓటర్లకి తెలుసుకోలేకపోయారా ఏం జరిగింది, మాకు బెటర్మెంట్ అయిందా లేకుంటే మా బాగు జరిగిందా లేదా అనేది వాళ్ళు అర్థం చేసుకోలేదా? మీరు ఎక్కడ ఫెయిల్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? మేము రైతు అనే వ్యక్తి మర్చిపోవడం అనుకున్నాం. ఎందుకంటే చాలామంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరెంటు ఉండకుండా, ఇక్కడ అంతా కరెంటు వ్యవసాయం, లక్షల మోటార్లు ఇక్కడ కరెంటు, ఆంధ్రలో కాలువలో వ్యవసాయం. ఇలా మంచి నీళ్ళు వచ్చినాయి, రైతు బంధు వచ్చింది. కరోనాలో కూడా మేము వడ్లు కొనుక్కున్నాం, వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు అనుకున్నాం. కానీ వాళ్ళు 14,000 ఇస్తాము ఎకరకు అనగానే ఆశపడతారు అనుకోలే మేము. వాళ్ళు రైతు మోసపోతారు అనుకోలే. అట్లా ప్రతి వర్గం మోసపోయింది. ఎంప్లాయీస్ మోసపోయినరు, మహిళలు మోసపోయినరు, వృద్ధులు మోసపోయినరు, నిరుద్యోగులు. మేము 1,30,000 ఉద్యోగాలు ఇచ్చినా కూడా వాళ్ళు మేము 2 లక్షల ఉద్యోగాలు 6 నెలలే భర్తీ చేసామని వరకే. జనరల్గా ఏమనుకుంటారు, 6 నెలలే కదా ఈ గవర్నమెంట్ తెచ్చుకుందాం, ఈ గవర్నమెంట్ తెచ్చుకుంటే 6 నెలల్లో నాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి భావనతో ఆశపడి పోయిండ్రు. మేము స్కీమ్లు ఇచ్చిన వాళ్ళందరేమో వాళ్ళు ఎంత చెప్తే రానోడు నాకు రాలేదని బాధపడ్డాడు, వచ్చింది కదా నాకు రేపు వస్తాను అనుకోలేదన్నమాట. అట్లా చాలా కారణాలు ఉన్నాయి. మేము ఎమ్మెల్యేల వ్యతిరేకత వల్ల ఓడిపోయిన తప్పది. ఎమ్మెల్యేల వ్యతిరేకంగా ఏ ఎమ్మెల్యే మా గవర్నమెంట్లో తిని పడుకోలే. ప్రతిరోజు ప్రజల్లో ఉన్నాడు, గవర్నమెంట్ ఇచ్చిన ప్రోగ్రాంలలో పాల్గొంటూ ఉన్నారు. అక్కడ ఒక 10% ఉండొచ్చు, అక్కడక్కడ మేము కాదని 10%, 20% ఉండొచ్చు, అట్లా ఎక్కడ లేదు. ఇవాళ ఇప్పుడు 2 నెలల్లో ఏం జరుగుతుంది చూడండి రాష్ట్రంలో, వాళ్ళ పనితీరు చూడండి. ఇసుక దండాలో ఎంతమంది ఇన్వాల్వ్ అయిన చూడండి. కళ్ళు మామూలు తీసుకుంటారు ఎంతమంది ఎమ్మెల్యేలు చూడండి. లిక్కర్ దందాలో ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ అయ్యి భయపెట్టించి లిక్కర్ షాపులలో ఇన్వాల్వ్మెంట్ చూడండి. ఎన్ని భూములలో కబ్జాలు చేస్తూ భూములలో పోయి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎన్ని భూములు గుంజుకుంటారో చూడండి.
పరిష్కారం చేయమని భూమి తీసుకొని పోతే 50% నాకు ఇవ్వాలి లేకపోతే అని కుర్రి పెట్టి ఎంతమంది చేస్తున్నారండి. ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే ఒక ఎంత డైరెక్ట్గా డబ్బులు వసూలు చేస్తున్నారండి. డైరెక్ట్గా ఒక రియల్ ఎస్టేట్ ఎందుకు పడిపోయింది చూడండి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో 20-30 లక్షల ఎకరా ఉన్నది ఎందుకు పడిపోయింది? నీళ్ళు లేవు, కరెంట్ లేవు. హైదరాబాద్లో ఎందుకు కన్స్ట్రక్షన్ కడతలేడు? వాడు కట్టాలంటే కోట్లు కుమ్మరియాలి, లంచాలు ఇవ్వాలి, గ్యారెంటీ లేదు, అట్లా అభద్రత. కనుక ఇలా వీళ్ళు విచ్చలవిడిగా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నారు. ఆ రోజు ఏ ఎమ్మెల్యే ఇన్వాల్వ్మెంట్ అయ్యి విచ్చలవిడిగా అవినీతి చేసిన వాళ్ళు ఒక పేరు చెప్పండి, ఒక మంత్రి పేరు చెప్పండి. ఒక డిసిప్లిన్గా పెంచిండు కేసీఆర్ గారు, ఒక డిసిప్లిన్గానే ఉన్నారు. ఎవరైనా గట్టి చేస్తే ఉండరు, పొజిషన్లో ఉండరు వాళ్ళు. టికెట్ అన్న ఇయర్ నెక్స్ట్, లేకపోతే పొజిషన్లో ఏదైనా పొజిషన్ ఉంటే ఆ పొజిషన్ కోల్పోతారు తప్ప అంత విచ్చలవిడిగా చేసినటువంటి సందర్భాలు లేవు. వ్యతిరేకత అనేది ఏం లేదు, ఉట్టి ప్రొపగండ మాత్రమే. ఇవే వాళ్ళు ఇచ్చినటువంటి ఆశ వల్ల అత్యాశపడి ఇంతకన్నా మెరుగైతే వస్తుందేమని చెప్పడం, కొందరు ఒక స్కీమ్ అందిన వాళ్ళు ఇంకొకరికి అందలేదంటే ఈర్ష్యపడడం, ఒక పగడ్బందీ ప్లాన్ ప్రకారం మనం అధికారం రావాలనేటువంటి ఆలోచనతో ఇట్లా స్ట్రాటజీ ప్రకారం తీసుకుంటూ వచ్చింది తప్ప ఎవరు విచ్చలవిడిగా అరాచకాలు చేస్తే ఇంత ల్యాండ్ రేట్ ఎట్లా పెరుగుతుంది, ఇంత గ్రోత్ ఎట్లా పెరుగుతుంది, ఇంత డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది. ఒక కేసీఆర్ గారు అంటే అందరు భయము, భక్తి, ఒక గౌరవము, అరే పెద్ద ఆయనకు దృష్టిలో పడుతుంది ఏమైనా చేస్తే అని భయంతో ఉండేవాళ్ళు. అట్లా ఇదేం లేదు. ఎవరైనా భయం ఉందా? మంత్రులు కొట్టుకుంటున్నారు, మంత్రులు బహిరంగ విమర్శిస్తున్నారు, పర్సంటేజ్ల కాడ కొట్లాడుకుంటున్నారు. ఒక ఎమ్మెల్యే పని చేస్తే ఎమ్మెల్యే పోయి వర్క్ తీసుకొని బిల్లు ఇప్పించాలంటే బహిరంగంగా ఎమ్మెల్యే డబ్బులు తీసుకొని ఆడ ఇవ్వాలి బై అని చెప్పి ఇప్పిస్తున్నాడు. ఆ రోజు అట్లా ఒక బిల్లుకు బహిరంగంగా ఉందా? అక్కడ భూములు గుంజుకున్న పరిస్థితి ఉన్నాయా? అక్కడ ఒకరిద్దరు ముగ్గురు ఉండొచ్చు, అప్పుడు కూడా లాదని చెప్పలేం. ఆఫీసర్లు ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉండొచ్చు, ఇంకా కొంతమంది ఏదో దందలు చేయొచ్చు. కానీ ఎమ్మెల్యేలు, మంత్రులు అటువంటి చేసిన సందర్భాలు అయితే లేవు. ఆటోమేటిక్గా ఒక క్రమశిక్షణతోనే పెంచిండు కేసీఆర్ గారు. మేమందరం కూడా దాంతోనే చేసినాం. శ్రీనివాస్ గౌడ్ గారు ఎందుకు ఓడిపోయినారు అక్కడ? రీజన్ ఏంది? నా దగ్గర ఎట్లుందామంటే మైనార్టీలు ఎక్కువ ఉన్నారు, ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు, ఎస్టీలు 17,000 మంది ఉన్నారు. తర్వాత ముఖ్యంగా దళితులు కూడా ఎక్కువ ఉన్నారు. నేను కరెక్ట్ వారం రోజుల ముందర మైనార్టీలను యాక్చువల్ 100% మైనార్టీలు నా వైపు ఉండేది. వాళ్ళు ఓ 50% పైన వెళ్ళిపోయారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటని ప్రతి మస్జిద్ దగ్గర వచ్చి ప్రచారం చేశారు. రాయచూరు నుంచి వచ్చి తాండలలో వెళ్ళి నిరుద్యోగులు పిల్లలంతా తాండలకు వచ్చి ఓటేయడానికి వచ్చి మాకు 6 నెలల్లో ఉద్యోగాలు వస్తాయి, దళిత బంధు కూడా లేదు మనకు అని వాళ్ళని అందరినీ 17,000 ఓట్లు అట్లా చీల్చారు. హైయెస్ట్ ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ ఇది, హైయెస్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఇక మనకు పిఆర్సీ 5% ఇచ్చిండు అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే మనకు హై పిఆర్సీ వస్తుంది అన్నట్లు అట్లా వాళ్ళు. ఇక కొంతమంది అనేక రకాలుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరు చీలిపోవడం అట్లా అయింది. కానీ తప్ప ఇప్పుడు ఏదో నేను 14 రోజులకు మంచి నీళ్ళు వచ్చేవి. ఈరోజు నీళ్ళు చూడండి, టౌన్ చూడండి, హైదరాబాద్ తిరిగి నవరం తయారు చేసినాం. ఎవరికి నష్టం చేస్తాను చెప్పు? పుకార్లు పుట్టించారు. 100 ఎకరాలు 1000 ఎకరాలు మీరు ఓడిపోవడానికి 2 ప్రధానమైనటువంటి రీజన్స్ చెప్తారు. అందులో ఒకటి, మీరు మీ బ్రదర్ శ్రీకాంత్ గౌడ్ ఇద్దరు కలిసి ఎకరాలు కబ్జాలు చేసారు, బెదిరించారు, అక్రమాలకు పాల్పడ్డారు, భూ కబ్జాలు, కుంభకోణాలు ఇవన్నీ ఉన్నాయి కదా. అంటే జిల్లాల ఒక హిస్టరీ ఏముందంటే, జిల్లా నేపథ్యంలో ఒక క్యారెక్టర్ని బ్యాడ్గా క్యారెక్టర్ని అసాసిన్ చేస్తారన్నమాట. అంటే ఏం దొరకక క్యారెక్టర్ని అసాసిన్ చేయడము, లేదంటే కరప్షన్ ఎవరైనా చేసినాం అనుకో, ఇగో పెద్ద కరప్షన్ ఇంత చేసినని చెప్తాడు. కరప్షన్ చేయడానికి కూడా ఇచ్చిండు తీసుకున్నట్లు ఏం లేదు. కాంట్రాక్టర్స్ కూడా లోకల్ వాళ్ళే కదా, లేదు అక్కడ. ఇంకా కబ్జాలు అనేది నమ్మించే వాళ్ళంతా. నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన, 1 ఎకరం కబ్జా చేసినట్టు చూపించండి, లేదు తక్కువకు మేము తీసుకున్నాం బెదిరించి తీసుకుని చూపించండి, మొత్తం వాళ్ళకి ఇచ్చేస్తాను చెప్పిన. ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ 1000 ఎకరాలు కబ్జా చేసినారు కదా, ఒక ఎకరా కబ్జా చేసినా చూపించండి, గవర్నమెంట్ మీదే కదా, కేసు పెట్టండి, మేము అసలు రాజకీయాల నుంచి వదులుకుంటామని చెప్పినాం. బ్రదర్ మీద కేసులు పెట్టినట్టున్నారు కదా. అంటే ఒక వికలాంగుల ఇల్లు కూలగొట్టారమ్మా. అక్కడ వికలాంగుల ఇల్లు కూలగొడితే మేము అడ్డుకున్నాం. రాష్ట్రంలో మొట్టమొదటిగా హైడ్రా ఉపయోగించింది గుంటూరు వాళ్ళు, గుడ్డి వాళ్ళు, పాపం వాళ్ళ మీద అర్ధరాత్రి పోయి దాడి చేసి కూలగొట్టారు. అక్కడ మేము పోయి అడ్డుకుని వాళ్ళకి అన్నం పెట్టి వారం రోజులు 10 రోజులు అక్కడే ఉన్నాం. దానిలో ఆ కేసు అది పట్టాలు ఇచ్చింది 25-30 ఏళ్ళ కింద పట్టాలు ఇచ్చింది. అప్పుడు మా తమ్ముడు చదువు ఎడ్యుకేషన్లో ఉన్నంతే. ఆ పట్టాలు మీరు అప్పుడు ఇచ్చారు, మీరే ఇచ్చారు,
మీరే తయారు చేసి ఇచ్చారు పట్టాలని చెప్పి దొంగ కేసు పెట్టింది. అది న్యాయపరంగా ఎదుర్కొంటా ఉన్నాం. కబ్జా చేసినట్లు ఏ రుజువు లేదు, ఇప్పటివరకు కూడా ఏం లేదు. ఓకే. ఇక హాస్పిటల్ ముందర ఒక పెద్ద హోటల్ కట్టినాం, టూరిజం హోటల్. 99 ఏళ్ళు లీజు తీసుకున్నాను చెప్పి వాళ్ళు చెప్పారు. టూరిజం మినిస్టర్ ఇప్పుడు జూపల్లి కృష్ణరావు అన్నాడు, చూయించని చెప్పినాం. చూయించి ఎక్కడుంది అది? 99 ఏళ్ళు చట్టంలో ఉందా? ఎక్కడుంది చూపించండి, ఇచ్చిన ఆర్డర్ చూపించండి అని చెప్పినాం. అంటే ఇట్లా అభివృద్ధిని కూడా వాళ్ళు బ్యాడ్గా చిత్రీకరించారు. తర్వాత అక్కడ ఏంటంటే రాజకీయ ఆధిపత్యం. ముఖ్యంగా నా ఓటమిలో కారణం ఏంటంటే బీజేపీ క్యాండిడేట్ ఎవరైతే ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేస్తున్నారో వారం రోజుల ముందే నాకు ఏకండి ఓటు కాంగ్రెస్కి వేయండి అని చెప్పి ఆయన పోలింగ్ ఏజెంట్లను కూడా బంద్ చేసిండు. మీటింగ్ పెట్టి చెప్పింది క్యాంపెయినింగ్ నాకు వద్దని. జనరల్గా జాతీయ స్థాయిలో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడతాయి. ఒక జాతీయ స్థాయిలో మా దగ్గర మొన్న కార్పొరేటర్గా ఇండిపెండెంట్ వ్యక్తిని లేదు చిన్న చిన్న ఫార్వర్డ్ బ్లాక్ రకరకాల బీఫామ్ తెచ్చుకున్నారు. చిన్న చిన్న పార్టీల నుంచి బీఫామ్ తెచ్చుకున్న వాళ్ళని విత్డ్రా చేయమంటేనే వాళ్ళు విత్డ్రా చేయలేదు. మేము బీఫామ్ తెచ్చుకున్నాం సార్, ఎట్లా సార్ మేము పోటీలో ఉంటాం అంటే చిన్న కార్పొరేటర్కు కౌన్సిలర్కు పోటీని తప్పుకున్న వాళ్ళు అక్కడ బీజేపీ ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తే బీఫామ్ తీసుకున్న వారం రోజుల ముందర కాంగ్రెస్ ఓటేయని చెప్తే ఇంతకన్నా దారుణమైనటువంటి వ్యవస్థ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటుందా చెప్పండి. శ్రీనివాస్ గౌడ్ను ఓడియలేం, లేకపోతే మన ఇద్దరం ఐక్యమైదామని చెప్పేసి అని వాళ్ళిద్దరు బీజేపీ కాంగ్రెస్ రెండో ఏకమైతే ఒక వర్గం ఏకమై దాడి చేస్తే మరి ఆలోచన చేసుకోలేదు ఎవరు. మా రైతులు ఆలోచన చేసుకోలేదు. వాళ్ళ ఇద్దరు కుటుంబాల గురించి మేము శ్రీనివాస్ గౌడ్ని ఎందుకు కొట్టాలి, శ్రీనివాస్ గౌడ్ ఉంటే మాకు ఎకరాకు నీళ్ళు వస్తాయి, మాకు పంటలు వండుతాయి, మంచి మంచి ఇండస్ట్రీస్ వస్తాయి, మా ఏమైనా బాగా చేసిండు అని ఆలోచన చేసుకోలేవాళ్ళు. వాళ్ళ దానిలో పడి వాళ్ళిద్దరు కలిసి పెద్ద ఎత్తున డబ్బులు పంచడం, క్యాంపెయినింగ్ చేయడం, రెండు పార్టీలు ఐక్యమైనడం కూడా ప్రధాన కారణం. 50% కారణం అదే. నేనన్న 2 రీజన్స్లో ఒకటి మీరు మీ బ్రదర్ కలిసి భూకుంభకోణాలు చేసిండ్రు అనేది, రెండోది అక్కడ రెడ్డి వర్సెస్ బీసీ అనే నినాదం ఒకటి చాలా పెద్ద ఎత్తున వచ్చింది. దాన్ని మీరు కంప్లీట్గా రెడ్డి అంటే మీరు వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఒక అగ్రెసివ్గా వెళ్ళిండ్రు. బీసీ వర్సెస్ రెడ్డి అనేటువంటి రాజకీయాలు ఒక వార్ లాగా మొదలైంది కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఓడించిండ్రు అనేది. మీకు 2 విషయాలు. కబ్జాలు అయితే మా తమ్ముడు ఏం చేసి లేదు పాపానికి, ఇప్పుడు కూడా ఏం పెద్ద ఆస్తిపాస్తులు ఏమేమి లేవు. ఓ ఇల్లు కట్టుకున్నది తప్ప, ఇల్లు కట్టుకుంటేనే ఓరు లేకపోయింది తప్ప ఏం లేదు. అదెంత ఉట్టిది. ఒకవేళ ఉంటే వాళ్ళు ఈ పార్టీకి మా కేసులు పెట్టేవాళ్ళు, భూ కబ్జాలలో ఎదిగించేవాళ్ళు, ఈ ల్యాండ్ గుంజుకున్నారు, ఈ ల్యాండ్ కబ్జా చేసిందని చెప్పి ఇప్పటివరకు అయిపోయేవి. ఇన్నిసార్లు ఛాలెంజ్ చేసిన తర్వాత ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేయలేకపోయారంటే అదేం లేదు, ప్రజలకు కూడా తెలుసు. అన్నదమ్ములు సొంత భూమి గురించి కొట్లాడుకుంటేనే ఒక ఫీట్ అటు ఇటు జరుగుతూనే కొట్లాడుకుంటారు ఈ యాలక్టివ్ పట్ల. వేరేవాడు ఎందుకు వదులుకుంటారు? వేరే ల్యాండ్ తీసుకుని వదులుకోరు. గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఈ పార్టీకి మమ్మల్ని భూతద్దాలు పెట్టి పెద్ద చిత్రీకరిస్తారు. అదంతా తప్పనేది ప్రజలకు అర్థమైపోయింది. రెండోది బీసీ రెడ్డి అనేది రాజకీయంగా ఎదుర్కొనేటువంటి వాళ్ళు రాజకీయ నాయకులు. ఇప్పుడు నేను మీకు తెలుసు కోదండరామ్ రెడ్డి మరి జేఏసీ చైర్మన్. ఆయన చైర్మన్ కాకపోతే ఏముంది, ప్రతి జిల్లాలో ఏమన్నా సంఘాలు ఉన్నాయా? మాలాక సంఘాలు ఉండేనా, లేకపోతే ఇంకేమన్నా? కేసీఆర్ గారు జేఏసీ చైర్మన్ చేద్దాము ప్రొఫెసర్ అంటే వచ్చి ఉన్నాడు. మరి కోదండరామ్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన చైర్మన్ ఉంటే కో చైర్మన్గా మేము ఏదన్నా చిన్న తప్పు చేసినామా? రెడ్డి వద్దు దింపేయండి అని చెప్పన్నామా? చాలామంది ఆయన దింపాలే తీసేయాలని చెప్పి చాలామంది అంటే కూడా లేలే ఉండాలి, పెద్ద మనిషి మనకు ప్రొఫెసర్ ఉన్నాడు ఉండాలని చెప్పి మేము అందరం సపోర్ట్ చేసినాం. మరి ఉద్యమంలో ఒక రెడ్డికి సపోర్ట్ చేసినప్పుడు అప్పుడు కనపడలేదు. మరి చిన్నప్పటి నుంచి కూడా మేము రెడ్డిస్ మేము అందరం కలిసిమెలిసి పెరిగినాం. మా ఇంట్లోనే 2 రెడ్డిస్ అమ్మాయిలు, మా నాన్న హెడ్ మాస్టర్ కనుక మా ఇంట్లోనే ఉండేది. ఒక చెల్లెళ్ళలాగా మేము అందరం కలిసిమెలిసి ఉన్నాం. మరి చిన్నప్పటి నుంచి రెడ్డిలో తెమ్మడి ఉన్నప్పుడు అప్పుడు మా ఇంట్లోనే రెడ్డిస్ చదువుకుంటున్నప్పుడు అప్పుడు రాలేదా? కోదండరామ్ రెడ్డిని జేఏసీ చైర్మన్ చేసినప్పుడు మేము వ్యతిరేకించకుండా ఉన్నప్పుడు అప్పుడు మరి నిజంగా ఫీలింగ్ ఉంటే అప్పుడు ఉండదా? రాజకీయంలో రాగానే రెడ్డి బీసీ అని చెప్పి ముద్రేయడం. మీరు ఎమ్మెల్యే అయినరు, తర్వాత మంత్రి అయిన తర్వాత మీరు కావాలని ఒక విభజన రేఖ అనేది పెట్టినరు అనేది. మాకు 2 మండలాలు ఉంటే 2 మండలాల్లో 2 జెడ్పీటీసీలు రెడ్డిలోకి ఇచ్చినాం. చెప్పండి, ఇక ఎందుకు కోపం ఉంటుంది? ఒక కులం మీద మాకు కోపం ఉండే వ్యక్తులం కాదు మేము. మా నాన్న హెడ్ మాస్టర్ చదివి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చిండు. మా అమ్మ చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి కన్న కష్టాలు పడి మా అమ్మ మమ్మల్ని పెంచింది. పుట్టిగా మేము పెరగలే. మా తల్లిదండ్రులు చెమటొడిచి మమ్మల్ని బతికించి చదివించారు మమ్మల్ని. మేము ఒక లక్షణంగా పెరిగిన వాళ్ళం. మేము కులం ఎందుకు ఉంటుంది? అక్కడ కులం ఆస్కారం ఉంటుంది. అక్కడ నీచమైనటువంటి రాజకీయ వ్యవస్థ, రాజకీయ నాయకులు
ఆ కులంలో కూడా లేదు, రెడ్డిస్లో పబ్లిక్లో లేదు. రాజకీయ నాయకులు ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టడం, అరే మనం ఉండాలి, మళ్ళీ వాళ్ళకి ఏమైనా చేస్తారా వీళ్ళు? ఏం చేయరు. అర్ధరాత్రి ఆపస్తే కూడా ఆదుకోరు, వాళ్ళు మంచిగా అయితే కూడా ఓర్చుకోరు. వాళ్ళు ఏదైనా రాజకీయం అడిగితే కూడా వాళ్ళని తొక్కేస్తారు. ఒక చదువుకున్న ఒక యువకుడు వచ్చి నాకు పదవి కావాలంటే వాళ్ళు రానియరు, వీడు చాలా యాక్టివ్ ఉన్నాడు రాని తొక్కేస్తారు. వాళ్ళు ఇద్దరు ఐక్యమై ఇట్లా వాళ్ళ ఓట్లు రావడానికి రాజకీయ నాయకులు నా మీద అట్లా ముద్ర వేసారు. బీసీలు అనేది పుట్టిన బీసీలో నేను పుట్టిన తప్పేముంది? నేను పుట్టుకతో నాదేం నా తప్పు ఉందా? బీసీలో పుట్టినాక మరి నేను ఉద్యమంలో ప్రాణాలకు తెగించి కొట్లాడినా. ఓ కమిషనర్గా ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటోని కూడా నేను జైళ్ళలో పోయినా. తెలంగాణ వస్తాను ఎవరికి నమ్మకం లేదు. ఏ నమ్మకం లేనప్పుడు నేను త్యాగాలు చేసినప్పుడు కోదండరామరెడ్డి నాయకత్వంలో చైర్మన్ చేస్తే, సార్ ఆయన ఎందుకు చైర్మన్ చేస్తారు సార్, మావి ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి, ప్రజా సంఘాలు ఉన్నాయి, ఉద్యోగ సంఘాలు ఉన్నాయి, వాళ్ళు ఉద్యోగ సంఘ నాయకునే కాదు నేను, ప్రజా సంఘాలకు కూడా నాయకుడు నేను, నన్ను చేస్తారు చైర్మన్, ఆయన చేస్తారన్నామా? గప్పూర్ణం స్వామి గౌడ్ గారు, నేను కానీ మా విఠల్ గారు కామున్నాము, పని చేసినాము. వీళ్ళు రాజకీయంలో వచ్చేవరకే రెడ్డి బీసీ అని ఫీలింగ్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం? మేమన్నా చదువుకోకుండా వచ్చినామా? చదువుకొని ఉన్నతమైన పదవులు చేసుకుంటూ వచ్చినాం కదా, ఎందుకుంటుంది ఆ ఫీలింగ్లో? ప్రజాస్వామ్యం అట్లా ఉంటుందా? అట్లా ఉండదు. ఎదుర్కోలేనటువంటి శక్తులు, దద్దమ్మలు, చేతగానులు, పని చేయనటువంటి వాళ్ళు, ప్రజలకు పని చేయనటువంటి వాళ్ళు, సోమరిగాళ్ళు, వాళ్ళని ఉపయోగించుకొని, ఆ వర్గాన్ని ఉపయోగించుకొని మంచి అనుభవించేటువంటి వాళ్ళు ఈ పని చేస్తారన్నమాట. అంత తప్ప ఏముండదు. ఆ ముద్ర వేయడం వల్ల కారణం ఏంది? రాజకీయ నాయకులే. ఇప్పుడు వెరీ రీసెంట్గా అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఒక మాట అన్నారు, మీరు తిని తాగి జైసీనన్న అంటే సరిపోదు, సో మీ కడుపులో మంట అనేది ఉంది, కండ్లు మండుతున్నాయి, మేము చేస్తున్న పని కనుక వాళ్ళు ప్రాపర్గా చూస్తే మీ కళ్ళు చల్లబడితే మీరు చూడండి అనే మాట అన్నారు. ఇక ఆయన ఆయన గురించి ఆయన ఏం చేసిండు? టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, టీఆర్ఎస్ పార్టీలో ఉండి కరెక్ట్ ఎలక్షన్స్ వస్తుంటే టీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ పడిచి ఎమ్మెల్యే గురించి పోయి బీజేపీలో నిలబడ్డాడు. బీజేపీ ఎమ్మెల్యే 2.5 ఏళ్ళు ఉన్నాడు, చేసిన ఆనవాళ్ళు ఏం లేదు. 10 సంవత్సరాలు ఎక్కడో వెళ్ళిపోయాడు, ఇంటి పార్టీ ఆ పార్టీ అని తిరిగి మళ్ళీ బీజేపీలో జాయిన్ అయ్యాడు. మళ్ళీ అర్ధరాత్రి కాంగ్రెస్ జాయిన్ అయ్యి వచ్చిండు. ఇలా మళ్ళీ రేపు బీజేపీ పోనీకి రెడీ ఉన్నాడు, బీజేపీ పార్టీ పోవడానికి. కన్ఫర్మ్ 100%. ఆయన పొలిటికల్ నడవడిక అంతా నెక్స్ట్ బీజేపీలో పోవడానికే రూట్ క్లియర్ చేసుకుంటున్నాడు. ప్రభుత్వంలో ఆయన ప్రభుత్వంలోనే ఉన్నాడు, అదే పార్టీ నుంచి ఎందుకు పోతాడు? ఆయనకు అసంతృప్తి ఉందా? ప్రభుత్వంలో ఉంటే ముఖ్యమంత్రి గారి మీద స్టేట్మెంట్ ఇస్తారా? గవర్నమెంట్ మీద హైకోర్టులో కేసు చేస్తారా? ఎవరైనా మంత్రి ఎమ్మెల్యే ఉంటే ఈ భూములు కబ్జా చేసినారు, లేకపోతే ఈ భూములు హైదరాబాద్ కోకపేటలో ఎవరో అక్కడ మన మంచిర్యాల వంశీరామ్ బిల్డరు వీళ్ళు చెరువులు కబ్జా చేసారు అంటే గవర్నమెంట్లో చీఫ్ సెక్రటరీ ముఖ్యమంత్రికి పెట్టి డెమాలిషన్ చేయాలి. హైకోర్టులో ఎట్లా ఇస్తారు? ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తారు? మరి ముఖ్యమంత్రిని ఇన్నిసార్లు ఢిల్లీ పోయింది కదా, మహబూబ్నగర్ అభివృద్ధి మీద నేను ఢిల్లీ పోతున్నా, డీకే అన్న గారు ఎమ్మడి వెళ్తున్నా అని అన్నారు. మరి 10 సార్లు వెళ్ళినా అంటున్నారు. 10 సార్లు డీకే అన్న గారు ఎమ్మడి వెళ్ళిన వ్యక్తి ఒక్కసారైనా 60-70 సార్లు పోయిన ముఖ్యమంత్రి ఎమ్మడి ఎందుకోలేదు? ముఖ్యమంత్రిని ఆయన నమ్మలేదా? లేకపోతే ఆయన ముఖ్యమంత్రి నమ్మలేదా? కాంగ్రెస్ పార్టీ బాగాలేదా? ఏం బాగాలేదు? 1 ఇయర్లోనే అప్పుడే చెడిపోయిందా? ఒక 5-6 నెలల నుంచి స్టార్ట్ చేసింది కదా ఇవన్నీ కూడా. మరి ₹1 ఇస్తలేరు మహబూబ్నగర్కి అన్నారు, మరి ఎక్కడ తిరగలేకపోతున్నాం అని అన్నారు బహిరంగంగా. మరి ఈ పార్టీ ఉండదలుచుకుంటే, మళ్ళీ ఈ పార్టీ బీఫామ్ రాదలుచుకుంటే, బీఫామ్ మీద గెలవాలనుకుంటే, కనీసం బీఫామ్ దొక్కాలనుకుంటే అధిష్టానాన్ని గౌరవించాలి కదా. అధిష్టానాన్ని గౌరవించినట్లు ఎక్కడైనా ఉందా? దాఖలాలు ఉన్నాయా? ముఖ్యమంత్రిని గౌరవించినట్లు దాఖలాలు ఉన్నాయా? అడగండి, ఆ పార్టీలో ఉన్న వాళ్ళని అడగండి. ఆయన అయిపోయింది, నెక్స్ట్ బీజేపీ కోవాలనుకున్నాడు కనుక ఆయన చేసుకుంటున్నాడు. నువ్వు ఏ పార్టీలో అన్నావో నాకు అభ్యంతరం లేదు. నన్ను వ్యక్తిగతంగా మాట్లాడినందుకు నేను ఎంత కడుపు కట్టి తిండి తిప్పలు లేకుండా 3 సార్లు 4 సార్లు తిరిగి ఓ 10 ఏళ్లలో నేను 40 ఏళ్ళ పనిచేసినంత పనితనం చూపించి అటు ఇరిగేషన్ రిజర్వాయర్లు, ఉదండపూరు, కరివేన, టౌను, హాస్పిటల్స్ అంత అద్భుతంగా తయారు చేసుకున్నాం. నువ్వు చేసే పనులను ఆపేసి నన్ను వ్యక్తిగత విమర్శ చేస్తే నేను ఎట్లా ఒప్పుకుంటా చెప్పు? కొంతనే చెప్తున్నాను, చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. ఆవేదన వాళ్ళు చేయాలనుకునేది వాళ్ళు చేసినట్టు చాలా ఉన్నాయి చెప్పాలనుకుంటే. శ్రీనివాస్ గౌడ్ గారికి చాలా ఆవేదన ఉందా, అసంతృప్తి ఉందా? నాకు ఎవరి మీద నాకు అసంతృప్తి ఏం లేదు. ప్రభుత్వం మీద అసంతృప్తే. ప్రజలను పట్టించుకుంటలేదు, రైతులను పట్టించుకుంటలేదు, విద్యార్థులను పట్టించుకుంటలేదు, కుల వృత్తులను పునరుద్ధరణ చేయట్లేదు. ఏ అంశాల్లో చేస్తలేదు కనుక ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉంది. 2.5 ఏళ్ళు మేము కొట్లాడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం. మేము రాజకీయ అవసరాల గురించి తెలంగాణ ఉద్యమంలో లేము.
ఎందుకంటే రాజకీయ అవసరాల గురించి ఉద్యమంలో ఉంటే తెలంగాణ రాకముందే పార్టీలు చేరి నిలబడేటవాళ్ళం. అదే బై ఎలక్షన్స్లో కూడా నన్ను నిలబడమన్నాడు కేసీఆర్ గారు. ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు నిలబడ్డప్పుడు ఆయన వ్యతిరేకంగా నేను నిలబడవాన్ని, నన్ను అడిగి నిలబడతాను. వద్దు సార్ నేను రాజకీయాలు రాను, తెలంగాణ గురించి కొట్లాడతాను. తెలంగాణ వస్తుందని అనుకోలే, చచ్చే వరకు కొట్లాడదాం అనుకున్నాం. మేము తెలంగాణని తెచ్చుకున్నాం కనుక, తెలంగాణ గురించి కష్టపడ్డాం కనుక, జైళ్ళలో పోయినాం కనుక తెలంగాణ అభివృద్ధి కావాలని కోరుకుంటాం. ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తెలంగాణ మంచిగా చేస్తే హ్యాపీ అవుతాం, ఉండని ఈయననే అనుకుంటాం. రైతులకు 14,000 ఇచ్చి ఇరిగేషన్ ప్రాజెక్ట్ బీఆర్ఎస్ లీడర్ అయినప్పటికీ, మాజీ మంత్రి అయినప్పటికీ ఆయన ఇచ్చిన హామీ నెరవేరిస్తే అనుకుంటా. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి రైతులకు 14,000 ఇచ్చి టోటల్గా 2 లక్షల ఉద్యోగాలు నింపేసి పిఆర్సీ హైయెస్ట్ పిఆర్సీ ఇచ్చేసి చనిపోయిన మన రిటైర్డ్ అయిన ఉద్యోగులకు అందరికీ కూడా నెల 2 నెలల లోపల మొత్తం వాళ్ళ బకాయిలు మొత్తం చెల్లించి పర్సంటేజ్ లేకుండా కాంట్రాక్టర్లకు బిల్లు ఇచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తే కానీ అనుకుంటాం. నేనే కాదు, తెలంగాణ నుంచి కొట్టలేని వాళ్ళందరూ కూడా సరే ఉంటే ఉండని పోయి చేస్తున్నాడుగా అనుకుంటాం. ఏం చేయకుండా కేసులు పెట్టించి కుటుంబాలను వేధించి ప్రశ్నించటోని చేసి తెలివిగా ఏ వర్గము కొట్లాడుతున్నానో నా వర్గం చేతల్నే నన్ను అనిపించి ఇవన్నీ ట్రిక్స్ ఈ ప్రభుత్వం చేస్తే ఎట్ట ఊరుకుంటాం చెప్పండి. ఇప్పుడు కీలకమైనటువంటి ఒక అంశం మళ్ళా చర్చలోకి వచ్చింది, తెర మీదకి వచ్చింది. మూమెంట్ టైంలో జేఏసీ ఏర్పాటుకు సంబంధించి, అది కూడా బీఆర్ఎస్ జాతిపిత అంటోంది కేసీఆర్ని. అసలు ఎవరికి జాతిపిత? ఇప్పుడు తెలంగాణ అనుభవించేటారు వాళ్ళకు. తెలంగాణ ఈరోజు ఒక రైతులు కావచ్చు, వికలాంగులు, ఒక 500 పెన్షన్తో వాళ్ళు చాలని తిండి తినకుండా ఉంటుంటారు. పుట్టిన తల్లిదండ్రులు కూడా ఎందుకు పుట్టించినాం రా, ఇట్లా పుట్టిన కదా, ఎట్లా పోతారని ఏడ్చేవాళ్ళు. ఇలా 4,000 పెన్షన్ తీసుకొని, ప్రతి అవ్వ 2,000 పెన్షన్ తీసుకొని రైతులు ఎప్పుడు ఏడ్చేవాళ్ళు. పంట వండిందంటే కూడా బాధని ఏడిపే, ఎందుకంటే ధర లేదని చెప్పేసి. ఇలా మంచిగా పంటలు పండించుకుంటూ నీళ్ళు వచ్చిన వాళ్ళు, అనుభవించినటువంటి వాళ్ళు, వాళ్ళ ఆస్తిపాస్తులు ఉన్నటువంటి అన్నీ రెట్టింపైనటువంటి వాళ్ళు, ముఖ్యంగా గురుకులాలు చదువుకున్నటువంటి విద్యార్థులు, పేద విద్యార్థులు, ఏ కులమైనా కానీ ఎస్సీ ఓసీ ఏదైనా కావచ్చు, మైనార్టీ కావచ్చు, అన్నిట్లా ఓసీలో కూడా రిజర్వేషన్ ఉంది కనుక అట్లా ఏ వర్గం అయితే ఉందో, ప్లస్ ఆ రోజు మహిళలకు జరుగుతున్న అన్యాయాలపైన ధైర్యంగా ముందుకు వచ్చి ఆ కుటుంబాలను కాపాడినటువంటి వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కూడా 2014 కన్నా ముందు మా పరిస్థితి ఏముండే, ఇప్పుడేముంది, వాళ్ళందరూ కూడా ఒక దైవంతో పోలుస్తారు. ఒక జాతిపిత కాదు, అంతకన్నా ఎక్కువ కూడా ఒక దైవంతో పోలుస్తారు. చాలామంది ముసలి అడగండి, కొడుకు పెడతలేడు, ఎవరు చూస్తలేరు, ఈ కేసీఆర్ దయ వల్ల నాకు కూడా తింటున్నాం బిడ్డ, చల్లగా బతకాల బిడ్డ అంటారు. ఇంకా చాలామంది ముసలి వాళ్ళు నా ఓటుకు లాస్ట్ కేసీఆర్ గీసి చచ్చిపోతా, నాకు 80 ఏళ్ళు అప్పటి వరకు బతకాలని వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు తెలంగాణ వద్దన్నలోకి ఎట్లా అనిపిస్తుంది, మంచిగా ఎట్లా అనిపిస్తుంది? తెలంగాణనే వద్దు, రాష్ట్రమే వద్దు, ఆంధ్రలో కలిపిస్తే బాగుండే, తెలంగాణ వచ్చినాక కూడా ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ కలుపుదాం తెలంగాణ అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాళ్ళకు ఎట్లుంటుంది, ఎందుకుంటుంది చెప్పండి? ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, ఎవరికి జాతిపిత, మీ జాతికి జాతిపిత కావచ్చు అనేది. దాంతోపాటుగా జేఏసీ చైర్మన్గా కోదండరాం కదా బిచ్చగాళ్ల సంఘాలను కూడా ఏకం చేసింది, వాళ్ళ జేఏసీలను కూడా కలుపుకొని కలిసి పనిచేసింది అనే ఒక మాట అన్నారు. మీరు కూడా జేఏసీలో మీరు వర్క్ చేసిండ్రు, కీలకమైనటువంటి లీడర్గా ఉన్నారు. జేఏసీ ఏర్పాటుకు సంబంధించి ఇప్పుడు ఎందుకు మళ్ళీ అలాంటి ప్రశ్నలు వస్తున్నాయి? అప్పుడు కోదండరాం రెడ్డి గారు ఓన్లీ ఒక ప్రొఫెసర్, జేఏసీ ఏర్పాటు చేసింది కేసీఆర్ గారు, జేఏసీ చైర్మన్ చేసింది కూడా కేసీఆర్ గారే. జానారెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి కోదండరాం రెడ్డిని పెడదాం అంటని చెప్పేసి, కోదండరాం ఒక వ్యక్తి. ఆ రోజు మేము సంఘాలు, అన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, పెద్ద శక్తి మాది. మా శక్తి అంతా ధారపోసి జేఏసీలో మేము పనిచేసినాం. ఒక జిల్లాకు పోయినా, ఒక ఊరికి పోయినా మా వాళ్ళు వచ్చేది, వ్యక్తిగా ఒక్కడు వచ్చేది, మా ఒక్కడ 100 మంది మా సంఖ్య ఉండేది. అక్కడ మేము వ్యక్తిగా గౌరవించినాం, ఆయన వ్యక్తిత్వాన్ని గౌరవించినాం. కానీ ఇలా కేసీఆర్ని ఎవరైనా అంటే మేము ఊరుకోం, తయారు చేసింది ఆయన కదా, వీళ్ళందరినీ తయారు చేసింది ఆయన. మేమైతే మాకు సంఘాలు ఉన్నాయి, మేము స్వతంత్రంగా ఎదిగినాం, మేము సంఘాలు పెట్టుకొని మేము సర్వీసులు వచ్చినప్పటి నుంచి 88, 89, 90 సంవత్సరాలు 91 నుంచి మేము సంఘాలు పెట్టుకున్నాం, స్వతంత్రంగా మేము వచ్చినాం. మేము తెలంగాణ ఉద్యోగ సంఘాల గురించి కొట్లాడినాం. కేసీఆర్ గారు రాష్ట్రం గురించి ఏర్పాటు చేసినప్పుడు వారితో పాటు మేము కలిసినాం. మరి వీళ్ళంతా అట్లా కాదు కదా, ఒక్కొక్క సింగిల్ వ్యక్తులు ఉంటే కూడా 10 మంది 20 మంది సమూహం, సంఘాలు చిన్నవి. మేము ఇంత పెద్ద సమూహము ఏర్పాటు చేసిన వాళ్ళము. మరి మేము ఆయన అయితే కేసీఆర్ గారు అపాయింట్ చేసిన వ్యక్తి, ఆయన వ్యక్తిగా ఆయన ప్రపోజ్ చేసిన వ్యక్తి, మేము అందరం ప్రపోజ్ చేయలే కదా అన్నప్పుడు మరి ఆయన ఎట్లయితాడు?
జాతిపిత తయారు చేసిన వ్యక్తి ఈయన కదా, ప్రొడక్షన్ చేసిన ఆయన కేసీఆర్ గారు కదా. రేవంత్ రెడ్డి గారికి ఏంటంటే ఆయనకు ఒక వ్యక్తిగతమైన కోపం ఎవరి మీద? కేసీఆర్ గారి మీద. అంతకుముందు గవర్నమెంట్లో అరెస్టులు చేయించడం కావచ్చు, రకరకాల పరిణామాలు కావచ్చు, రకరకాలుగా ఆయన వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయాన్ని కోపము చేస్తున్నాడు. కానీ ఆయన వ్యక్తిగతాన్ని పక్కకు, ఆ వ్యక్తిగతంగా ఉన్నదాన్ని పక్కకు పెట్టి మాట్లాడమని చెప్పండి, ఎట్లా మాట్లాడుతాడు చూడండి. కేసీఆర్ లేకపోతే తెలంగాణనే రాదు అని చెప్పిండు గతంలో. కేసీఆరే తెలంగాణ తెచ్చింది అని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. కనుక ఆయన వ్యక్తిగతంగా వచ్చినప్పుడు ఆ కోపంతో, అది గుర్తొచ్చినప్పుడు కోపంతో మాట్లాడతారు తప్ప వ్యక్తిలో ఆయన మనసులో పోయి ఆయన దైవసాక్షిగా చెప్పానండి కేసీఆర్ లేకపోతే ఇంత పెద్ద ఉద్యమం జరిగేదా, తెలంగాణ వచ్చేదా చెప్తాడు. అప్పుడు ఈరోజు కాకపోతే ఎప్పుడైనా చెప్తాడు. రాజకీయంగా ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ని అన్పాపులర్ చేయాలా, చేస్తే మొత్తం మనమే ఉంటాం, కేసీఆర్ చేసిన పనులన్నీ కూడా దుర్మార్గంగా చిత్రీకరించాలా, ఎట్లయితే మనం దుర్మార్గంగా చిత్రీకరించి అధికారంలోకి వచ్చినామో ఈ పనులను కూడా అట్లా చేయాలనేటువంటి అపోహలు ఉన్నారు. కానీ ఇప్పుడు లేరు అట్లా ప్రజలు అట్లేదు. ఇప్పుడు అన్ని సంఘాలను కావచ్చు, జేఏసీలని, పార్టీలని ఏకం చేసింది ఎవరు? ఆ ఆలోచన అనేది ఎట్లా వచ్చింది, ఎప్పుడు వచ్చింది అసలు? అంతకుముందు మేము కేసీఆర్ గారి అమర నిరాహార దీక్ష మేము 12 సీట్లు గెలవంగానే 2008లో కేసీఆర్ గారు ఇంత చేస్తే కూడా వీళ్ళు ఏందా ప్రజల స్పందన లేదని కామ్గా ఉన్నాడు. అప్పుడు 14F అనేది ఉద్యమం వచ్చింది. ఫస్ట్ 14F రాగానే నేను స్వామిగౌడ్ గారు ఇద్దరమే, నేను ఒకరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పోలీస్ డిపార్ట్మెంట్తో మీటింగ్ పెట్టిన, రేపు స్టార్ట్ చేద్దాం ఉద్యమం అని. ఫస్ట్ పెట్టి స్వామిగౌడ్ గారు చెప్పిన, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టినామని చెప్పినాగానే పేపర్లో కూడా వచ్చింది మళ్ళీ రోజు పోలీసుల కమిషన్ 14F అనేది. అప్పుడు మేము గాంధీ భవన్ నుంచి, టీఎన్జిఓస్ భవన్ నుంచి మేము స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కేసీఆర్ గారు పేపర్లో చూసి బ్రహ్మాండంగా ఉంది, ఇది ఇంత పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ నుంచి స్పందన వస్తుంది, లేదు కలిసి మీరు రాండి అంటే కూర్చున్నాం. నేను సపోర్ట్ చేస్తా అన్నాడు, సిద్దిపేట సభ పెడదామన్నాడు, మీరే నడిపింది సభ, మేము కింద కూర్చుంటామని అన్నాడు. తర్వాత దగ్గరికి వచ్చే వరకే కలిసి చేద్దాం అనుకున్నాం, కలిసి చేసినాం. అక్కడనే ప్రకటించిండు అమర నిరాహార దీక్ష చేస్తా అని చెప్పేసి. అట్లా అమర నిరాహార దీక్ష నుంచి స్టార్ట్ చేసి మేము కొట్లాడుకుంటూ వచ్చినాం. 9th డిసెంబర్ వరకు జేఏసీ అనేది లేదు. 9th డిసెంబర్ ప్రకటన వచ్చేంత వరకు మేము పెద్ద ఎత్తునే కొట్లాడుకుంటూ ఉన్నాం. స్వచ్ఛందంగా మేమందరం కూడా సకల మొత్తం సకల జిల్లా సమ్మె అనేటువంటి పెన్ డౌన్లు అని చెప్పడము, బ్లాక్ బ్యాడ్జ్ పెట్టుకోవడం అని చేసినాం. ఆయన సిద్దిపేట సభ తర్వాత అరెస్ట్, మన ఖమ్మం తీసుకెళ్ళడం, అరెస్ట్ కావడం, మళ్ళీ నిమ్స్కి రావడం, అట్లా దాని తర్వాత మేము అటాచ్ చేస్తున్నాం. డిసెంబర్ ప్రకటన బ్యాక్ పోయిన తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలంటే చెప్పేసి అట్లా ఇంతకుముందే ఆయనకు ఏర్పాటు చేసిండు, జేఏసీని ఏర్పాటు చేద్దామని. జేఏసీలో ఎవరెవరు ఉండాలా అనేది విద్యార్థులు, ఉద్యోగులు ప్రధాన పాత్ర, కుల సంఘాలు ప్రధాన పాత్ర. దీనికి నాయకత్వం చైర్మన్ చేద్దాం, అన్ని పార్టీలు ఉందామని చెప్పి, అన్ని పార్టీలు ఉన్నాయి, అన్ని పార్టీలు కలిపి చేద్దామని కేసీఆర్ గారు, ఒక టీఆర్ఎస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు ఉన్నటువంటి తెలంగాణ వాదులను కలిపి చేద్దామని చెప్పి ఏర్పాటు చేసిండు. ఈ ఆలోచన వచ్చింది కేసీఆర్ గారికి. కోదండరామ్ను చైర్మన్ చేసింది కూడా కేసీఆర్ గారే. మేమందరం ప్రపోజ్ చేసినాం. ఆయన రాష్ట్రం వచ్చేంత వరకు కోదండరామ్ గారు మేము మంచి కలిసే పనిచేసినాం. ఎక్కడ ఇంత విభేదాలు కూడా రాలేదు, కులం అనే ప్రసక్తి అసలు రాలేదు. ఆయన రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఒక మార్గం ఎన్నుకున్నాడు, ఆయన పార్టీ పెట్టిండు. మేము తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పార్టీ మర్జ్ చేద్దాం అనుకున్నాడు, మేము కూడా మర్జ్ చేయాలని కాంగ్రెస్లో మాట్లాడుకున్నాం, మర్జ్ చేద్దాం కానీ కేసీఆర్ గారు నాయకత్వంలో పెట్టాలి. ఆయనకున్న ఆలోచనలు అవన్నీ ఒక 5 ఏళ్ళన్నా కష్టపడాలి కదా. తెచ్చి వీళ్ళ చేతిలో పెడితే మళ్ళీ కుక్కలు చెప్పిన ఇస్తరాకులాగా చేస్తారు. కేసీఆర్ గారి చేతిలో పెడితే మేమందరం ఉంటామని అనుకున్నాం. మీరే చెప్పిండ్రా ఈ కండిషన్ మర్జీ చేసినా కానీ మీ ఆధ్వర్యంలోనే ఉండాలి అన్నమాట. అందరు ప్రజల డిమాండ్, జేఏసీ అందరు అన్ని సంఘాల డిమాండ్. కోదండరామ్ గారు కూడా ఓకే అన్నారా దానికి? కోదండరామ్ గారు ఒక్కరే మరి అటు ఇటుగా ఉన్నారు. కోదండరామ్ గారు కాంగ్రెస్ పార్టీ, కోదండరామ్ గారు కూడా వ్యతిరేకం ఏం చేయకుండే ఇచ్చింటే, కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళే మేము తెలంగాణ ఇచ్చినాం ప్రజలు మాకు ఓట్లు ఇస్తారు అనుకున్నారు. పబ్లిక్ అట్లా లేదు. మేమందరం తెలంగాణ గురించి కొట్లాడిన, ప్రధాన భూమిక పోషించినటువంటి నాయకుని వెంబడి మేమందరం ఉన్నాం. కోదండరామ్ గారు సపరేట్ పోయిండు, పార్టీ పెట్టిండు, తర్వాత కాంగ్రెస్ పార్టీలో పోయిండు, మేము వీరెంబడి ఉన్నాం. మా ఆలోచన రాష్ట్రం రాకముందు ఏమేమి చేయాలి రాష్ట్రంలో అనేది ఒక ఆలోచనతోనే ఉద్యమంలో మేము కేసీఆర్ గారు వెంబడి మేమందరం చర్చించుకున్నాం. 100,000 సార్లు మేము మాట్లాడుకున్నాం. దానికి అనుగుణంగానే మేము వచ్చినాం. కనుక ఆనాటి నుంచి ఈనాటి వరకు వారితో పాటు ఉన్నాం. కనుక ఇంకా ఈ రాష్ట్రాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి, మా జిల్లాను ఎట్లా చేసుకోవాలంటే మాకున్న తపన వాళ్ళకు ఉండదు.
కనుక మా వ్యక్తిత్వాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం మేము తట్టుకోం, ఊరుకోం. మీరు ఆయనతో కలిసి ఉన్నారు, ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ల నుంచి ఆయనతోనే కలిసి ఉన్నారు. ఇప్పటికి కూడా ఆయనతోనే కలిసి ప్రయాణం చేస్తామంటున్నారు. ఉద్యమ నేతగా, ఉద్యమాల్ని గ్రూప్గా మీరు అందరూ వెళ్తూ ఉంటే, స్వయంగా అలాంటి ఉద్యమ నేత కూతురే బయటికి వెళ్ళిపోయింది, ఆయన మీదే ఇప్పుడు మాట్లాడుతోంది, ఆ తర్వాత ఆరోపణలు చేస్తోంది, బీఆర్ఎస్ పార్టీ ఉండదు అనేటువంటి మాట ఇవన్నీ చెప్తుంది. అక్కడ యాక్చువల్గా ఏం జరిగింది అసలు, ఎందుకంత తను వెళ్ళిపోయింది? సరే, ఆమె వ్యక్తిగతంగా ఆమె వెళ్ళిపోవడానికి అనేక కారణాలు ఉండొచ్చు, ఆమెకు తెలుసు. ముఖ్యమంత్రిని కావాలా, నేను కూడా కేసీఆర్ గారి తర్వాత ముఖ్యమంత్రి నేను కూడా కావాలనేటువంటి కోరిక రావచ్చు. సహజంగా మనసులో కోరిక వస్తే తప్పేం లేదు. కానీ మాకు అది ఏం జరిగింది అనేది వాళ్ళకి తెలుసు. ఏం జరిగింది అనేది ఇంటర్నల్గా ఏం జరిగింది ఆమెనే చెప్పాలి. అది అవునా కాదా ఆమె చెప్పింది అనేది వీళ్ళు చెప్పాలి, కుటుంబ సభ్యులు ఎవరన్నా చెప్పాలి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే, సారు అందరినీ బాగానే చూసిండు. కుటుంబాన్ని ఎవరిని కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరికి తక్కువ చేయలే సార్. ప్రజలకు ఎట్లా చేసిండ్రో సరే, కుటుంబంలో అందరికి మంచి చేసిండు. వాళ్ళకి ఎవరికి కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకు ఎవరిని వదిలిపెట్టినటువంటి సందర్భం మాకేం కనపడతలేదు. మంచి ప్రాధాన్యత ఇచ్చిండు. సరే, నాకు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశం ఉందేమో పోవచ్చు, కానీ కేసీఆర్ గారిని మాట్లాడడం అనేది మాకు బాధాకరమైనటువంటి అనమాట. ఏం వీకిండ్రు, ఏం కట్టలు కట్టిండ్రు, అట్లా భాష, లాంగ్వేజ్ ఆమెకు తగ్గట్టు కాదు. ఒక జాగృతి సంస్థ పెట్టి స్వతంత్రంగానే కొట్లాడింది తెలంగాణ ఉద్యమంలో. అనేక దేశాలు జరిగింది ఆమె, దానిలో ఎక్కడ డౌట్ లేదు. కానీ ఇప్పుడు మాట్లాడే భాష అనేది ప్లస్ కేసీఆర్ ఏం చేయలేదు అనేది తప్పది. కేసీఆర్ లేకపోతే వీళ్ళంతా ఎక్కడున్నారు? కేసీఆర్ లేకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేటోడు కాదు, తెలంగాణ ఇంత డెవలప్ అయ్యేది కాదు. కేసీఆర్ లేకపోతే ఎవరు, మేమందరం కూడా ఎవరు ఉంటలేము, ఎక్కడెక్కడ ఉండేవాళ్ళమే. కేసీఆర్ అందరినీ పోయేసింది. కేసీఆర్ వల్లనే అందరికీ గౌరవం దక్కింది. కొంతమంది దక్కకపోవచ్చు, కొంతమందికి ఏం పనులు కాకపోవచ్చు. కానీ ఆయన వ్యక్తిగతంగా అనకుండా ఆమె కోరిక మేరకు ఆమెకున్నటువంటి దీన్ని ముఖ్యమంత్రి కావాలనేటువంటి కోరికను కావడానికి ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు, ప్రతి మనిషి దానిలో తప్పేం లేదు. కానీ అది ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది మాకు తెలిసినంత వరకు ఏం ఉండదు. మరి ఆమెకే తెలియాలి. ఇప్పుడు తక్కువ చూసినట్టయితే ఏం లేదు. జైలుకి పోయినప్పుడు తప్పించిపోయాడు కేసీఆర్, ఆమె అరెస్ట్ చేస్తున్నప్పుడు తప్పించిపోయాడు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు కానీ, మరి హరీష్ రావు గారు కానీ ఎవరు పట్టించుకోకుండా ఉన్నట్లయితే ఏం లేదు. చాలా ఇంటర్నల్గా మేము దగ్గర నుండి చూసినా, నేను వాళ్ళతో పాటు ఢిల్లీ పోయినా చాలా బాధపడ్డారు. అరే, ఆడపిల్ల మీద వేసి ఇట్లా మనం ఇట్లా చేస్తున్నారు, ఆడపిల్లని ఇట్లా ఇరికిచ్చి. ప్రతిసారి పోయినారు కదా మీరు ఢిల్లీకి, మీరు ఉన్నారు ప్రతిసారి. నేను కూడా అలా బయలు వచ్చి బయటకు వచ్చినప్పుడు కూడా ఉన్నారు మీరు. ఆ కుటుంబంలో ఏ చిన్న జరిగినా ఉండాలని అనుకున్నా. ఆ కుటుంబంలో జరిగినది, నేను ఎక్సైజ్ మినిస్టర్గా ఉండి ఎక్సైజ్ కేసులో పెట్టినా కూడా ఈడీ ఆఫీస్లో పోయి గొడవ చేసిన, అక్కడనే ప్రెస్ మీట్ పెట్టిన. లలిత్ మోడీ, నీరవ్ మోడీ వాళ్ళందరూ విజయమాల్య లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళని వదిలిపెట్టి ఏదో 100 కోట్ల స్కామ్ స్కామే కదరా ఇది. అంటే ఆమె అరెస్ట్ తప్పనేది మీకు తెలుసు 100%. కాకుంటే తను చెప్పేది ఏంటి, అరెస్ట్ అయినప్పుడు ఎవరు రెస్పాండ్ అవ్వలేదు, కేసీఆర్ కానీ పార్టీ కానీ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు అనే మాట తను అన్నారు. లేదు, అంటే ఆమె ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేసిందో కానీ ఆమెకు తెలుసో తెలియదు, కానీ తిండి తిప్పలు లేకుండా సార్ కానీ, వాళ్ళ సారు మిసెస్ ఆమె కానీ, మేడం కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ అందరూ కూడా చాలా బాధపడట్లే కుటుంబంలో. సంతోష్ కానీ అందరు ఎవరు సంతోషపడ్డోళ్ళు అయితే మాకేం కనపడలేదు, బాగా అయింది సంతోషపడే కనపడలేదు. అందరూ బాధపడ్డోళ్ళే. ఆడపిల్లని ఇరికిస్తున్నారు, ఆడపిల్లని అడ్డం పెట్టి మమ్మల్ని చేయాలని చూస్తుంది ఈ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అని చెప్పి అనుకున్నారు. అట్లదేం లేదు. ఎక్సైజ్ శాఖ మంత్రిగా మీరు అప్పుడు చేసినటువంటి ఆందోళన, లేకుంటే ఇది అక్రమము అని ఇవన్నీ చెప్పిన దాన్ని బేస్ చేసుకునేనా కవిత ప్రజాయాత్రలో 40 రోజుల పాటు తిరిగినప్పుడు మీ మీద ఎక్కడ ఆరోపణలు చేయలేదు? అట్లేం లేదు. ఆమెకు ఎందుకని మిగతా అందరి మీద చేసి మీ మీద ఎందుకు చేయలే? ఆమెకు వాళ్ళ కుటుంబంలో నేను కూడా ఒక మెంబర్ లాగానే, నేను మంత్రిగా ఉండి ఏం చేసుకున్నా ఏం చేసినా అనేది ఆమెకు తెలుసు. మంత్రిగా ఉండి తెలంగాణ ఉద్యమంలో నేను ఆఫీసర్గా ఉండి నా పాత్ర ఏం తెలుసు. చిన్న చిన్న అటెండర్లు, క్లర్క్లే భయపడతారు ఉద్యోగం వదిలిపెట్టి చేయాలంటే. అంత పెద్ద హోదాలో ఉండి నేను రోడ్ల మీద ఎక్కి అన్ని సకల జనుల సమ్మె తెలంగాణ ఎట్లా వచ్చింది అంటే ఏం చెప్తారు, కేసీఆర్ గారు చావున్నట్లే తలబెట్టిండు అనేది మేము అందరం అంటాం. అంటే ఆ మీటింగే సిద్దిపేట సభనే మేము స్వామిగౌడ్ గారు ఇద్దరమే సభాధ్యక్షత దానికి. సిద్దిపేట సభ కానీ
తెలంగాణ ఎట్లా వచ్చిందంటే ఎన్ని చెప్తారు, సహాయ నిరాకరణ అంటారు, అది మేమే. సకల జిల్లా సమ్మె అంటారు, ఎవరు సకల జిల్లా ఎలా చేసిండ్రు, నేనే దాన్ని కదా, ఆమెకు తెలుసు సకల జిల్లా సమ్మెలో ప్రధాన పాత్ర శ్రీనివాస్ గౌడ్ ఎంత ఉంది అనేది, సాగరహారంలో ఎంత ఉంది, మిలియన్ మార్చ్లో ఎంత ఉంది, సడక్ బంద్ అరెస్ట్ అయ్యిండు, జైల్లో పెట్టినాడు, కమిషనర్గా జైల్లో ఉన్నాడు. బట్ ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ స్వయంగా కేసీఆర్ మీద అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ల మీదే అన్ని రకాల ఆరోపణలు చేస్తున్నప్పుడు, చాలా తీవ్రంగా మాట్లాడుతున్నప్పుడు మీ మీద అసలు ఎందుకు మాట్లాడలేదు? నేను ఆమెకు నష్టం నేనేం చేయలేదు, నా వల్ల ఆమెకు నష్టం జరగలేదు. మరి వాళ్ళ వల్ల ఏమైనా నష్టం జరిగింది వాళ్ళు అంటారు, నా వల్ల ఏమి నష్టం జరగలేదు. ఆమె ఎప్పుడు మంచిగా ఉండాలని కోరుకున్నామని ఆమె జైలుకి వెళ్ళినా ఎక్కడైనా బాధపడినటువంటి వాళ్ళ ఇళ్ళలో వాళ్ళ ఇంట్లో వ్యక్తులు ఎట్లయితే బాధపడరు వాళ్ళకన్నా ఎక్కువ నేను మా ఇంట్లో కూడా బాధపడినటువంటి వాళ్ళం. అరే మంచి పాప ఆమె అట్లా చేసింది కదా, ఆమె ఆడపిల్ల మీద చేస్తారా వీళ్ళని మేము బాధపడినట్టు వాళ్ళం. ఓకే, అంత కనుక ఆమె కొంచెం సాఫ్ట్ కార్నర్ ఉందా అంటే మేము ఏమైనా చేస్తే అంటుండే, నేనేం చేయకపోయినా కూడా ఇప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకి ఏమి ఉందో వ్యక్తిగతంగా నేను చెప్పలేను అది ఎందుకంటుందని దాన్ని. అది అప్పుడే అన్నింటినేమో ఉంటుండే, ఉన్నప్పుడే అధికారం ఉన్నప్పుడు అంటుండేమో దానికి కొంచెం వాల్యూ ఉంటుండే. ఇప్పుడు అనడం వల్ల ఎవరు కూడా ఆమె రాజకీయంగా అంటుంది అని అనుకుంటారు తప్ప మరి ఇక ఆమె తెలియదు అనేది. ఆమె వ్యక్తిగతంగా నేను పోను. కాకపోతే ఇండైరెక్ట్ గా కవిత పార్టీ వీడిపోవడానికి మీరేమన్నా కారణమైనరా? చిచి ఇండైరెక్ట్ గా చిచి ఆమె అటువంటి డిస్కషన్ మాతో ఎప్పుడు కూడా చేయలేదు. డిస్కషన్ కాదు, యాక్చువల్ గా కేటీఆర్ సీఎం అవ్వాలి అని చెప్పిన దాంట్లో వెరీ ఫస్ట్ పర్సన్ మీరు కనిపించారు. తనకేమో సీఎం అవ్వాలి అనేటువంటి ఆకాంక్ష, ఆశ అవన్నీ ఉన్నాయి, ఆ దిశగా తను అడుగులేస్తున్నప్పుడు మీరేమో కేటీఆర్ కావాలి అనుకున్నప్పుడు తను కాకుండా అయ్యేదే కదా అక్కడ మీరు వెలిబుచ్చినటువంటి అభిప్రాయం. ఇప్పుడు కూడా మేము అదేమన్నా దాని వల్లే తను కూడా చెప్తున్నాం అమ్మా, కేసీఆర్ తర్వాత మళ్ళీ కేటీఆర్ గారే కావాలని మేము కోరుకుంటాం. కేసీఆర్ గారు ఫస్ట్ మూడవసారి కావాలి కేసీఆర్ గారు, ఆయన తర్వాత నెక్స్ట్ కేటీఆర్ కావాలని కోరుకుంటాం 100%. ఇప్పుడు అదే స్టాండ్, ఇప్పుడు అదే స్టాండ్. కేటీఆర్ గారు ముఖ్యమంత్రి కావడానికి మా అంతా ప్రయత్నం చేస్తాం. తను మేనిఫెస్ట్ చేస్తుంది నెక్స్ట్ తను సీఎం అవుతుంది, తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా సీఎం అవుతుంది అనేది ఆ దిశగా తను చెప్పింది. ఆ తర్వాత మేము రాసుకుంటున్నాం, ఒక్కొక్కరికి ఎలా తిరిగి చెల్లించాలో కూడా మేము చేస్తాము, ఎవరిని వదిలిపెట్టము అనేటువంటి ఒక మాట కూడా చెప్పింది. రోజు చెప్పలేమమ్మా, ఎవరెవరికి ఏ తల రాసి పెట్టినో తెలియదు కదా. ఇప్పుడు కాలేమో అని చెప్పలేము కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఓ 20 ఏళ్ళ కింద ముఖ్యమంత్రి అయితే అనుకుంటూ వచ్చిండు, మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిండు. అంటే చాలామంది రాష్ట్రంలో దేశంలో ప్రధానమంత్రి గారు ఇప్పుడు మోడీ గారు ఒకప్పుడు మామూలు స్థాయిలో ఉండేది, ఇప్పుడు మరి ఇప్పుడు ప్రధానమంత్రి. ఎవరెవరు అదృష్టం ఎట్లుందో చెప్పలేము కదా. కోరికలు కోరడం తప్పులేదు, ఆశించడం తప్పులేదు, కానీ ఆశించేటప్పుడు మనం చేసేటువంటి విమర్శలు ఎవరి మీద చేస్తే బాగుంటుంది, ప్రయోజనం ఉంటుందని చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ని తిట్టబట్టింది వాళ్ళంతా, ఎందుకంటే కేసీఆర్ గుర్తు లేకుండా చేయాలని చెప్పి. ఈమె కూడా కేసీఆర్ గారి మీద నిందలేసేటట్లు ఏం చేసారు అంటే, ఆయన నాయకత్వంలో మేము 10 ఏళ్ళు పనిచేసినాం కదా, 9.5 ఏళ్ళు నడిచింది కేసీఆర్ గారు అన్నప్పుడు ఏం చేసిండ్రు అనే భాష, ఆ భాష అనేది మాకు బాధాకరమైంది అనమాట. ఏం పీకిండ్రు అనే భాష కాకుండా మీరు చేసిండ్రు ఎన్ని, ఇంకా చేయాల్సింది మీరు చేయలేకపోయినరు, అమ్మవీరుల కుటుంబాలకు సరైనటువంటి చేయలేకపోయినరు, జర్నలిస్టులకు కొంత చేయలేకపోయినరు, తెలంగాణ గురించి కష్టపడే వాళ్ళని మనం కొంత చేయలేకపోయినాం, తెలంగాణ వ్యతిరేక శక్తుల్లో కొంతమంది లాభపడ్డరు, ఎక్కువ మంది తెలంగాణ వ్యతిరేక శక్తులు వచ్చారు, వాళ్ళని దూరం పెట్టాల్సిందే అనేటువంటి అంశాల మీద మాట్లాడితేనేమో కొద్దిగా బాగుండేది అనమాట. ఆమె ఇప్పుడు ఈ మాటలు కవిత అంటే బాగుండేది అంటున్నారా? శ్రీనివాస్ గౌడ్ గారే మనసులో ఉన్నటువంటి మాటల్ని బయటికి పెడుతున్నారా? అంటే జనరల్గా తెలంగాణ ఉద్యమకారులు ఏం కోరుకుంటారంటే, ఎక్కువ శాతం తెలంగాణ గురించి కష్టపడ్డలే అత్యధిక శాతం ఉండాలని కోరుకుంటారు. అవి ఏదైనా మంత్రి పదవులు కావచ్చు, చైర్మన్లు కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్లు కావచ్చు, పోస్టింగ్లు కావచ్చు, లబ్ధి పొందేటువంటి ఇండ్లు కావచ్చు, పట్టాలు కావచ్చు, ఏం కావచ్చు, వాళ్ళకు నచ్చదు. కాకపోతే అందరూ మనమే ఉండలేము కనుక కొంతమంది మంచి వాళ్ళు వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నా మంచిదే. ఆమెకి ఎవరైనా నచ్చలేదనుకో, అటువంటి వాళ్ళు నచ్చలేదంటే వాళ్ళని పాయింట్అవుట్ చేస్తే బాగుంటుంది. వీళ్ళ పాత్ర ఏంది, వాళ్ళ తెలంగాణలో వీళ్ళ పాత్ర ఏంది, ఇప్పుడేంది అని చెప్తే బాగుంటుంది. కానీ తెలంగాణ తెచ్చిన నాయకుడినే ఏం చేసిండు అనడం తప్పది. మీకు కూడా అదే మాట అనిపించిందా? లేదమ్మా, ఇప్పుడు మంచి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంకరేజ్మెంటో లేకుంటే వాళ్ళని దగ్గర తీసుకోవాల్సి ఉండే, వాళ్ళని దూరం పెట్టిండ్రు, ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వాళ్ళు, మిగతా వాళ్ళు ఎవరో వచ్చిండ్రు, బయటి పార్టీల వాళ్ళు లేకుంటే కావలసిన వాళ్ళు, వాళ్ళందరూ అనుకున్న వాళ్ళే వచ్చిండ్రు అనే మాట కవిత చెప్పినట్టుగా ఉంది అక్కడ. కేసీఆర్ చుట్టూ దయ్యాలు చేరిండ్రు, ఆ దయ్యాలు ఎవరో అనేది, అదే మీరు కూడా ఫీల్ అవుతుండ్రా? అంటే ఒకటి వాస్తవం చెప్పాలంటే ఏంటంటే,
ఆయన కేసీఆర్ గారి దృష్టి అంతా ఏంటంటే ఎప్పటికీ వ్యవసాయం ఎట్లా డెవలప్ చేయాలి, ప్రాజెక్ట్ ఎట్లా తీసుకురావాలి, కరెంట్ ఎట్లా తీసుకురావాలి. 10 ఏళ్లలో ఇంత పెద్ద మార్పు అంటే రాష్ట్రం మామూలు మాట కదా. రజనీకాంత్ సినిమా యాక్టర్ వచ్చి ఇది అమెరికనే అన్నాడు. మరి ఇంత పెద్ద అమెరికన్ చేసిన కేసీఆర్ గారు 10 ఏళ్ళు ఎట్లా చేయగలుగుతారు చెప్పండి. అంత చేసిండు. అక్కడ కొంత ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది, ముఖ్యంగా ఐఏఎస్ ఆఫీసరు కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొంత సమాచారాన్ని అధినాయకులకు తీసుకోకపోకుండా కొంత కింది వాళ్ళ అధికారులు కూడా మిస్యూజ్ చేసినటువంటి మాట కొంత వాస్తవం. కింద సీఎంఓలో ఉన్నటువంటి కీలకమైన అధికారులు, నాయకులు కొంతమంది 1-2-3 కలిసి కొంత అక్కడ కొన్ని చిన్న చిన్న తప్పిదాలు ఇప్పుడు జరుగుతలేవా, ఇప్పుడు ఈ ప్రభుత్వం జరుగుతలేవా, అట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అవి భూతార్థాలు, మేము జరిగినటువంటి భూతార్థాలు పెట్టి చూపించిండ్రు చాలామంది. కొంత డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టినాం కనుక కొన్ని చిన్న చిన్న జరిగిండొచ్చు పొరపాట్లు. కానీ నెక్స్ట్ మేము ఇంకా అధికారం నుండి అందరు చేద్దామనే ఆలోచన ఉంది. అందరు చేసినాము, మిగిలిపోయిన వాళ్ళు కూడా చేద్దామనేటువంటి ఆలోచన కేసీఆర్ గారికి ఉంది. కనుక ఆ రకంగా కేసీఆర్ గారిని ఏమనకుండా మనం చేసిన పనులు చెప్తూ చేయనివి చెప్తే బాగుండని చెప్తుంది. ఉద్దేశం ఏంటంటే ఆమె అందరూ ఇవి ఏవి చెయ్యలేదనే కదా తను చెప్తోంది. అసలు ఏమీ చెయ్యలేదు అనే, ఏమి చేయనప్పుడు ఉన్నప్పుడే అన్నారు అనుకో, అప్పుడే కొట్లాడిన అనుకో, ఇప్పుడు చాలా ఉండేది, వాల్యూ ఉండేది అనమాట అప్పుడు ఆ మాటకు. ఇప్పుడు అనడం వల్ల దానికి వ్యతిరేకంగా ఉంటా అనిపిస్తుంది లాజిక్. అది అంటే తనకు ఆ పవర్ ఉండేది, తను వెళ్ళి మాట్లాడొచ్చు అనుకున్నప్పుడు వెళ్ళనీయకుండా చేసిండ్రు అనేదే కదా, తను చెప్పలేకపోయింది, తను కలవలేకపోయింది అనేదే కదా తన ఆవేదన అంతా. అప్పుడే మీరెవర్రా అని చెప్పి కొట్లాడింది అనుకో, ఇన్సైడ్ అయి ఉన్నప్పుడు అప్పుడే మీరెవర్రా నన్ను రానియకపోవడానికి, మీరెవర్రా ఈ పని నాకు చేయకుండానికి, మీరు ఎక్కడి నుంచి వచ్చింది, నేను తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన జాగృతి సంస్థ పెట్టినా మీకేముందరా నాకన్నా చెప్పని గట్టిగా మాట్లాడింది అనుకో, అప్పుడు గల్లబట్టి మాట్లాడే శక్తి ఆమెకు ఉండే. అప్పుడు ఏం మాట్లాడలేదు కనుక ఇప్పుడు మాట్లాడితే దానికి పెద్దగా ఉండదు. నేను మా నాన్నకి లెటర్లు రాసిన, ఆ లెటర్లను కూడా లీక్ చేసిండ్రు, కావాలని వీళ్ళే నాన్నకి చేరకుండా చేసింది అనే మాట. అంటే నేను ఉన్నప్పుడు కూడా అక్కడ ఏదైతే అసమ్మతి ఉందో, అసంతృప్తి ఉందో నాన్న దగ్గరికి తీసుకెళ్లే ప్రయత్నం చేసినా కాకుండా వెళ్లకుండా చేసినటువంటి కొంతమంది దయ్యాలు ఉన్నారు అనే మాట. నేను ఇంటర్నల్గానే ఫైట్ చేసిన, కాకపోతే నన్ను బయటికి పంపించిండ్రు కాబట్టి నేను మాట్లాడక తప్పదు అనే మాట తను అంటుంది. ఆ వ్యక్తిగతంగా అయినటువంటివి అనుభవించిన వాళ్ళకు ఆమెకు తెలిసి ఉండొచ్చు, ఏదో కొంత ఉంటుంది, లేదైతే ఆమె అన్నది కదా కొంత ఉండొచ్చు. తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆమె సమీక్షించుకొని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం లబ్ధి పొందిండ్రు, అరే నేను ఎట్లా ఉన్నా అన్నటువంటి కొంత తెలుసుకొని బాధపడవచ్చు. కానీ దానిలో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ఏం తప్పులేదు. కేటీఆర్ గారు ఎప్పుడు కూడా మంచి ప్రిఫరెన్స్ ఇచ్చేది కేటీఆర్ గారు. కేసీఆర్ గారు కూడా చాలా ఇష్టం, కూతురు అంటే అత్యంత ప్రేమ. ఇంకా ఆమె అడిగితే ఏది కాదనేది లేదు. ఇంకా కేటీఆర్ అడిగితేనన్నా ఏదో గట్టిగా ఏదో సమాధానం చెప్పేవాడు. కానీ ఆమె కవిత గారు అడిగితే కేసీఆర్ గారు నో అనే ప్రసక్తి లేదు. అంత పెద్ద చనువు, అంత ప్రేమ ఆమె. హరీష్ మీద ఎందుకు కోపం ఉంది మరి? అదిగా వాళ్ళకు ఫ్యామిలీలో ఏముందో నేను చెప్పడానికి రాదు. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారికి అసంతృప్తి ఉందా? బాగానే ఉన్నారా? ఇన్నేళ్ల తర్వాత ఉద్యమ లీడర్గా చేసిండ్రు, జేఏసీ చూసిండ్రు, ఆ తర్వాత ఎమ్మెల్యేగా అయినరు, మంత్రి అయినరు. ఈ మొత్తం జర్నీలో హౌ హ్యాపీ యు ఆర్ అంటే ఏం చెప్తారు? ఎంత సంతృప్తికరంగా ఉన్నారు? లేకుంటే ఆవేదన ఉందా, బాధ ఉందా? లేదు, సంతోషంగా ఉంది. ఇంకా మా జిల్లాని బాగా చేయాలని, ముఖ్యంగా మా జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, మంచి హాస్పిటల్స్, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలని. ప్లస్ రేపు వచ్చిన తర్వాత ఏవైతే మేము ఉద్యమకారులు అక్కడక్కడ మర్చిపోయిన వాళ్ళు ఉంటారో, కొంతమంది సఫర్ అయినటువంటి వాళ్ళందరినీ దగ్గర తీసుకోవాలి, వాళ్ళందరినీ చేయాలి. అమరుల కుటుంబాలకు కూడా ఇంకా దగ్గర ప్రిఫరెన్స్ ఇచ్చేయాలి, వాళ్ళకు కూడా అన్ని పదవులు వచ్చేటట్టు చేయాలి, కొట్లాడాలి. డైరెక్ట్గా వాళ్ళకు అయ్యేటట్లు పని చేయాలి. లేదనుకుంటే ఇంట్లో మనం చేయాలని చెప్పినా సరే వాళ్ళ తరఫున మనం చేయాలి. కేసీఆర్ గారిని మళ్ళీ 3వ ముఖ్యమంత్రి చూడాలి, గ్యారెంటీ చేయాలి అనేది ఉంది. ఎట్టి పరిస్థితులలో మాకు హక్కు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడిన వాళ్ళం, కేసీఆర్ గారు ఇప్పుడు ఉన్న వాళ్ళం కనుక మాకు జనరల్గా ఏముంటుందంటే మాకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తుంటే మేము తట్టుకోము. మాకన్నా ఎక్కువ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తుంటే మాకు ఆత్మాభిమానం ఎక్కువ. మాకన్నా అరే మేము తెలంగాణ నుంచి కొట్లాడిన వాళ్ళము, రాష్ట్రం వస్తా రాదన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళం, మనం కన్నా వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారా అనేటువంటి ఫీలింగ్ ఉంటుంది ఎవరైనా ఇస్తే మాత్రం.
తట్టుకోలేము. అయిందా అట్లా? అన్నిట్లలో ఈ ప్రిఫరెన్స్ మర్యాదలు కావచ్చు, పోస్టులలో కావచ్చు, ఉమ్. అధికారంలో కావచ్చు, దాన్ని మేము టార్గెట్ చేయం. అయిందా అట్లాంటిది ఏదన్నా? జరగలేదు. మీరు అడుగుతున్నా చెప్తున్నా. ఉందా సార్ అంటే అట్లా ఉంటే వస్తుంది, ఆటోమేటిక్గా వస్తుంది గ్యారంటీగా. ఎందుకంటే రాష్ట్రం వచ్చిన 10 కారణాలు సకల జిల్లా సమ్మె, నిరాకరణ, సంసద యాత్ర, సమర బేరీ, సాగరహారం, సడక్ బంధు, సాగరహారం, మిలియన్ మార్చ్, ఇవన్నీ ఏది చేసినా, సిద్దిపేట సభ అన్నీ చేసినా కేసీఆర్ గారు ఎంబడి ఉన్న 5-6 మందిలో మేము ఉంటాం, మేము ప్రధానమంత్రి ఉంటాం. కానీ ఆనాడు ఓడు ఏమిటి సంబంధం లేనివాడు, వద్దన్నోళ్ళు, రకరకాల తిట్టినోళ్ళు వచ్చినా ఏం ఓర్చుకుంటాం. కానీ మాకన్నా ఎక్కువ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తే మాత్రం మేము ఓర్చుకోం. టాలెట్ చేయాలి. రాజకీయాలు ఉంటాయి పోతాయి, పెద్ద లెక్క కాదు. మేము ఇంత అవుతాను అనుకోలేదు, అయినాం. కానీ ఆత్మాభిమానంతోనే అయినాం, ఆత్మాభిమానంతోనే సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి మాత్రం మేము ఉండలేము. కనుక ఇప్పటివరకు మనకు జరగలేదు అట్లా. మాకు కేసీఆర్ గారు ఉన్నంత వరకు అట్లా జరగదని నమ్మకం ఉంటే మేము ఇంట్లో కొట్లాడుకుంటాం. ఇంట్లో కొట్లాడైనా సరే చేస్తాం, సార్ ఇట్లా కాదని, అంత తప్ప వేరే ఏం లేదు. ఖచ్చితంగా మళ్ళీ ప్రజలు కేసీఆర్ గారిని కోరుకుంటారు, కేసీఆర్ గారే. అయితే శ్రీనివాస్ గౌడ్ గారు పార్టీ మారుతారు అనేది ఎందుకు వినిపిస్తుంది? అది ఎందుకు వస్తుంది మరి? ఓడిపోయినప్పుడు వారం రోజులకు బీజేపీలో రాజ్యసభ మెంబర్ అని ఇచ్చిండ్రు. అవును. నేను అయోధ్య రామాలయం, నా పుట్టినరోజు రాముని టెంపుల్కి పోయినా. పోయేవరకే ఏదో పుకారు పెట్టించిండు. తర్వాత కాంగ్రెస్లో వెళ్తాడని పుకారు పెట్టించిండు. అప్పుడే చెప్పిన. యాక్చువల్గా 2 పార్టీల నుంచి కూడా అడిగిండ్రు, కానీ మా ఇంట్లో కానీ మేము కానీ వచ్చింది ఆఫర్ వాళ్ళ పార్టీ వైపు కొంతమంది అడిగిండ్రు. కానీ మా ఇంట్లో మా కుటుంబం, నా 2 బిడ్డలు కానీ, మా తమ్ముడు కానీ, నా భార్య కానీ, మా చెల్లెలు కానీ, మేమందరం కూడా అనుకున్నాం, లేదు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఎంబడే మన ప్రయాణం అందరం నిర్ణయించుకున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఏ ఆశ పెట్టినా కేసీఆర్ ఎంబడి మా ప్రయాణం అంతే. ఇప్పటికి కూడా ఉందా ఆఫర్? ఆ టచ్ లో కూడా ఉన్నారా ఇప్పటికి? రానని తెలుసు వాళ్ళకు. నేను అట్లా చేయను, డబ్బులకు లొంగ తీసుకుంటే పోయి లొంగిటోడు కాదు, భయపడితే లొంగ తీసుకుంటాడు కాదు, పదవులకు అమ్ముడు పోయేటోడు కాదు అని తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో అట్లా చేయనని తెలుసు. ఇప్పుడు ఏమి ఉండదు అట్లాంటి. ఇప్పుడు భయపెట్టించి కేసులు భయపెట్టించి రావాలని చూసింది. మా తమ్ముని జైలు పంపడం కూడా అదే కారణం. జైలుకి పంపిస్తే సరెండర్ అవుతారని, కాలేదు, సరెండర్ కామ్. మా జిల్లాలో ఏంటంటే రాజకీయంగా ఎదుర్కొనేటువంటి వాళ్ళు, ప్రజలకు పని చేయకుండా దొంగసాటున తిరిగేటువంటి వాళ్ళు, కేవలం సెంటిమెంట్ పెట్టి కులాలను నచ్చగొట్టి గెలవాలని చూస్తారు అంతే. కులాలను రెచ్చగొట్టడం ప్లస్ విత్ ఇన్ ది కులంలో చిచ్చు పెట్టడం, ఇక్కడ చిచ్చు పెట్టడం, అక్కడ రెచ్చగొట్టడం, ఫాయిదా ఉటాయిస్తారు, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అన్నమాట. మేము అది లేదు, కష్టపడతాం. ప్రజలకు కులము అనేది లేదు, అట్లా ప్రసక్తి లేదు అక్కడ. కులము మతం అనేది ఏం లేదు అక్కడ, ఆ ప్రస్తావనే లేదు. కొంతమంది కులాల మీద ఒక కులాన్ని తిడితే కూడా మేము అట్లా అన్నాం. ఒకప్పుడు కోమట్లను తిట్టిండ్రు ఒక బీసీ నాయకుడు. కోమట్లను తిడితే నేను ఒక కులాన్ని కోమటిలను తిట్టొద్దు, ఒక కులాన్ని ఎట్లా తిడతారు, అందరు ఎట్లా ఉంటారు అనుకుంటారు, ఆ కులంలో ఎట్లా ఉంటారు అనుకుంటారని కూడా తిట్టినాం. రెడ్డిలను తిట్టినప్పుడు అన్నాం, అట్లా అనొద్దు, ఒక కులాన్ని అనొద్దు. అట్లా రాజకీయం మన అవసరాల గురించి ఒక కులాన్ని నిందించొద్దు. అందులో కూడా చాలామంది ధర్మాత్ములు ఉంటారు. పుచ్చలపల్లి సుందరామరెడ్డి ఉంటాడు, ఎన్జీ రంగా ఉంటారు, చాలామంది సురవరం ప్రతాప్ రెడ్డి లాంటి గొప్ప గొప్ప మహానుభావులు ఉంటారు. ఎవడు తప్పు పని చేస్తే అన్ని కులానికి అంటగట్టొద్దని కూడా చెప్పినాం. నిన్న డీజీపీ గారు కలిసిన సంఘటనలు కూడా చెప్పినాం. అవును, నార్కన్లో సార్ అది దోషులను శిక్షించండి, లేకపోతే కులం వాళ్ళు చేసిండ్రు అన్నట్టు కులము వర్గాలు ఏర్పడతాయి, అట్లా కాదు. ఎవడు చేసినా, ఏ కులమోడు చేసినా కఠినంగా శిక్షిస్తారని చేయండి అంతే. దీనికి కులం అంటగట్టొచ్చు సార్, ఎవరైతే బాధ్యులు ఉన్నా చేయండి, అవసరం అనుకుంటే ఎన్కౌంటర్ చేసేయండి సార్ అని చెప్పినాం. అరెస్ట్ చేయండి సార్ ఎవడని చేసినా, ఏ కులం వాడు చేసినా, మహిళల మీద అత్యాచారాలు చేస్తే వదిలిపెట్టకండి సార్ అని చెప్పినాం. శంషాబాద్ సంఘటన కూడా చెప్పినాం. శంషాబాద్ సంఘటన ఎట్లా జరిగిందో అట్లా వ్యతిరేకం చేస్తే వదిలిపెట్టద్దు ఎవరిని కూడా చెప్పినాం. ఏ కులమైనా వదిలిపెట్టద్దు, ప్లస్ అన్ని కులాలు కూడా ఎంకరేజ్ చేయొద్దు, అన్ని కులాలు కూడా ఇటువంటి సంఘటన ఖండించాలని కూడా చెప్పినాం. అట్లా మేము చదువుకోకుండా అనపడాలమ్మా, ఇవాళ రేపు చదువుకోని కూడా ఒక స్పృహ ఉంటుంది. వీళ్ళు రాజకీయంగా ఎదగలేనటువంటి వాళ్ళు చేతగానులు ఆ కులాలను అడ్డం పెట్టుకొని పాకాలని చూస్తారు. అది మా జిల్లాలో ఇంకెక్కువ. నల్గొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలో ఏంటంటే ఆధిపత్యం పెట్టుకుంటారు. ఆ కులంలో మంచి చదువుకున్న యువకుడు వస్తే వాళ్ళు రానియరు. నా కొడుకు పోటీ వస్తాడరా, చాలా తెలివి ఉందని వాళ్ళు తొక్కేస్తారు. కనుక వాళ్ళ వంశాలు, వాళ్ళ బంధుత్వాలు వాళ్ళే ఉండాలని కోరుకుంటారు, వేరే రానియరు. మళ్ళా ఓట్ల వరకు వచ్చేవరకు కులం అడ్డం పెడుతుంటారు. ఓట్లు అయిపోయిన తర్వాత ఎదగడానికి వచ్చినప్పుడు మాత్రం వాడు పని చేయరు.
కనుక అటువంటి నీచమైన రాజకీయాలని స్వస్తి పలకాలి, అందరూ పలకాలి, అన్ని కులాలు పలకాలి. అటువంటిది వ్యవస్థలో మంచి చెడు అనేది ఉండాలి. ముఖ్యంగా ఎక్కువ శాతం మరి నిరక్షరాస్యత, పేదరికం బహుజనులకు ఉంది కనుక వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. బహుజన నాయకులను కానీ బహుజనుల విద్యార్థులను కానీ ఎంకరేజ్ చేయాలి. అగ్రవర్గాలు ఉన్నటువంటి పేదలకు కూడా వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. చదువులు కానీ విద్యలో కానీ ఉద్యోగాలు కానీ అవకాశం ఇవ్వాలి. రాజకీయం కూడా అవకాశం ఇవ్వాలి. రాజకీయంగా ఎవడు చూస్తాడు, వాడు రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు ఉమెన్ రిజర్వేషన్ చూస్తే ఏం చూస్తున్నారు అన్ని పార్టీలు? వాళ్ళ భార్య ఉందా, ఈయన భార్య ఉందా అని చూస్తున్నారు. మరి ఆ నియోజకవర్గంలో చదువుకొని స్ప్రో ఉన్నామే ఎవరైనా ఉన్నారో వెతుకుతున్నారా చెప్పండి? ఈ దుర్మార్గమైన వ్యవస్థ ఉన్న రోజులు ఎట్లా బాగుపడుతుంది రాష్ట్రంగా, దేశంగా చెప్పండి? కులాలు అనేది ఆడికి తీసుకొస్తారు. మళ్ళీ వాళ్ళ కొడుకో ఆ కోడలో బిడ్డను మరదలో తీసుకొచ్చి పెడతారు. వాళ్ళ కుటుంబం ఉండాలంతే. అక్కడ ఎట్లయితుంది? కనుక ఇవన్నీ దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థ అనేది పక్షాన్ని యాక్చువల్ మారాలి. ఇది ప్రజలు కూడా మారాలి. ప్రజలు మారినంత వరకు వీళ్ళని మార్చలేము. అంతే, ప్రజలు వీళ్ళని మార్చాలి. ఇలాంటి వాళ్ళు మార్చాలి. ఇది అడ్డం పెట్టుకొని చేసిన వాళ్ళు మార్చాలి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం మాట్లాడుకుందాం. చాలా ఉన్నాయి, ఇంకో 3 years to go కాబట్టి 3 yearsలో బోల్డ్ అన్ని డెవలప్మెంట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అమ్మా. కానీ ఎక్కడెక్కడో అసలు అన్ని కట్ చేసి అన్ని నేనేది కట్ చేయను, యాజ్ ఇట్ ఈస్ గా అంతే. యాక్చువల్ గా మీకు నాకు ఉద్యమం నుంచి మీ కష్టాలు పడ్డారు. ఆ రోజు ఉద్యమంలో ఒక్కరు మహిళగా కెమెరాలు పట్టుకొని అంత అణచివేత, పోలీసుల జులుము, లాఠీ చార్జీలు ఉండే, మీ మీద దెబ్బలు పడేది. ఆర్ట్స్ కాలేజ్కి పోయినా ఇక్కడ పోయినా దుంకిపోయేది. ఆ రోజు నుంచి ఉన్నటువంటి ఒకరిద్దరే సరిత గారు ఉన్న ఇద్దరు ముగ్గురు, మీరు ఇద్దరే మహిళలు ఉండేది అప్పుడు. పాపం ఆ రోజు నుంచి మీరు మమ్మల్ని ప్రత్యక్షంగా చూసింది కనుక మీతో ఉన్నటువంటి ఉద్యమ నేపథ్యంతో నేను కొన్ని ఓపెన్ అయినా. కానీ మరి మీరు ఏం చేస్తారో అన్ని యాజ్ ఇట్ ఈస్ గా అట్లనే ఉంటాయి. దేన్ని ఎడిట్ చేయం, దేన్ని వక్రీకరించాం. థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ. రైట్.